అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి నేను ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్ హాస్పిటల్‌కి రావడం జరిగింది. ట్రాన్సిషనల్ కేర్ అంటే ఏంటి? మనందరం చాలామంది ఏదైనా ఒక సర్జరీ అయిన తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు అని అన్నప్పుడు ఫిజియోథెరపీ ఇవన్నీ కూడా మీరు ఇంట్లో చేయించుకోవచ్చండి అని అంటాము. వాళ్ళ కోసం సెపరేట్‌గా ఫుడ్ ఇవ్వాలి. సెపరేట్‌గా కేర్ తీసుకోవాలి. మళ్ళీ ఫిజియోథెరపీ ఇంటికి రావాలి. ఫిజియోథెరపిస్ట్ ఇంటికి రావాలి. ఫిజియోథెరపీ జరగాలి. వీటన్నిటితో పాటు మెడిసిన్స్ టైమ్ టు టైమ్ ఇవ్వాలి. ఇవన్నీ ఒక ఎత్తైతే ఒక వయసు తర్వాత నిజంగా డిమాన్షియా కానీ లేకపోతే చాలా రకాలైన ఆరోగ్య సమస్యలకి ఇంట్లో ఎవ్వరూ చూసుకోవడానికి మనకు అవైలబుల్‌గా లేని పరిస్థితులకు వచ్చేసాం మనం. వీటన్నింటికి కూడా వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్. రండి ఇక్కడ ఏం జరుగుతుందో మీ అందరికీ చూపిస్తాను. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అంజలి గారు. ఇటువైపు నుంచి చాలా సార్లు వెళ్ళాను. బట్ నాకే ఇది రీహాబిలిటేషనా లేకపోతే ట్రాన్సిషనల్ కేర్ అనేది రెండింటిలో కన్‌ఫ్యూజన్ ఉంది. ఈ రెండింటికి మధ్య తేడా ఉందా? ఇది ట్రాన్సిషనల్ కేర్ అని అంటే ఎగ్జాక్ట్ అంటే ఏం చెప్తారు? ష్యూర్ అంజలి గారు. ట్రాన్సిషన్ కేర్ అంటే బ్రిడ్జ్ బిట్వీన్ హాస్పిటల్ అండ్ హోమ్. హ్మ్. ఒకసారి పేషెంట్స్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాక, డిశ్చార్జ్ అయ్యాక కొందరు పేషెంట్స్‌కి నీడ్ ఉంటుంది. హ్మ్. ఆ నీడ్‌ని మేము ఫుల్‌ఫిల్ చేస్తాం. ఇప్పుడు కొందరు పేషెంట్స్ ఇంటికి ఎళ్ళలేరు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రోక్ పేషెంట్ అనుకోండి. ఒక సైడ్ పారాలిసిస్ ఇట్లా ఉంది. హ్మ్. వాళ్ళు ఇంటికెళ్ళి టేక్ కేర్ చేయాలంటే ఫ్యామిలీకి చాలా కష్టం. అవును. వాళ్ళని ట్రాన్సిషనల్ కేర్‌లో మా దగ్గర పెడితే ఒక ఫ్యూ వీక్స్ వాళ్ళకి ఫిజియోథెరపీ కానీ, స్పీచ్ థెరపీ కానీ, ఆక్యుపేషనల్ థెరపీ కానీ అండ్ డాక్టర్స్ కేర్, మెడికేషన్ అడ్జస్ట్‌మెంట్స్ అవన్నీ చేసి హ్మ్. వన్స్ దే రికవరీ అయిపోయాక వాళ్ళని ఇంటికి పంపిస్తాం. దట్ ఈస్ వన్ పాయింట్ ట్రాన్సిషన్ కేర్‌లో. హ్మ్. ఇందులో మాకు 2 సర్వీస్ లైన్స్ ఉంటాయి. ఒకటి అక్యూట్ ఇన్‌పేషెంట్ రీహాబిలిటేషన్ అండ్ లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్. ఆ 2 సర్వీస్ లైన్స్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. నిజమేనండి. ఒక్కసారి అంటే మీరన్నట్టు ఒక సర్జరీ గానీ, లేదంటే ఇందాక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత, పక్షవాతం వచ్చిన తర్వాత అక్కడ చేసి ఇంట్లో మనకు ఫిజియోథెరపీ కావాలన్నా, లేదంటే వీళ్ళకేదైనా ఎమర్జెన్సీ వచ్చినా చేయాల్సిన సర్వీసెస్‌కి ఒక పర్సన్ ఉండిపోవాలి. లైక్ ఒక సిస్టర్‌లా ఉండిపోవాలక్కడ. హాస్పిటల్‌లో సిస్టర్‌లా ఉంటారో అలా ఉండిపోవాలి. అలా ఉండడం అనేది కొంచెం కష్టమే టు బి ఫ్రాంక్. వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అన్నీ కూడా పూర్తిగా రికవరీ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి ఇంటికెళ్ళడం వేరే ఉంటుంది. అవును. సో, ప్రస్తుతానికి మీ దగ్గర ఏ సర్వీసెస్ అవైలబుల్‌గా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు మా ట్రాన్సిషన్ కేర్‌లో 2 సర్వీస్ లైన్స్ అండి. ఒకటో అక్యూట్ ఇన్‌పేషెంట్ రీహాబిలిటేషన్ నేను ముందు చెప్పినట్టు. ఇంకోటో లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్. హుహు. ఇప్పుడు అక్యూట్ ఇన్‌పేషెంట్ రీహాబిలిటేషన్‌లో స్ట్రోక్ రీహాబ్ కానీ, కార్డియాక్ రీహాబ్ కానీ, హ్మ్. పల్మనరీ రీహాబ్ కానీ, రీనల్ రీహాబ్ ఫర్ కిడ్నీ ప్రాబ్లమ్స్‌కి హ్మ్. కానీ, ఆంకాలజీ అండ్ పాలియేటివ్ కేర్ ఇవన్నీ మా అక్యూట్ ఇన్‌పేషెంట్ రీహాబిలిటేషన్. ఓకే. లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్‌లో కొందరికి మోటార్ వెహికల్ యాక్సిడెంట్ అయిందనుకోండి. హ్మ్. వాళ్ళకి ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ ఉంటుంది. క్రేనియోటమీ అయ్యి వాళ్ళకి వెంటిలేటర్ మీద చాలా రోజులుంటారు. అవును. వాళ్ళకి ట్రాకియోస్టమీ ట్యూబ్ పెడతారు. ఇంకోటి రైల్స్ ట్యూబ్ పెడతారు. హ్మ్. ఫీడింగ్ న్యూట్రిషన్ కోసం. కరెక్ట్. వాళ్ళకి కేర్ అవసరం. చాలా కేర్ అవసరం వాళ్ళకి. లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్. ఆ సర్వీస్ లైన్ ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. అందులో కొందరికి యాంటీబయోటిక్స్ అవసరం ఉంటది. హ్మ్. ఒక 6 వారాలు యాంటీబయోటిక్స్ ఇవ్వాల్సొస్తది. ఇన్ఫెక్షన్స్ గిట్లా వచ్చాక హ్మ్. కొందరికి బ్లడ్‌లో బ్యాక్టీరియా గిట్లా ఉన్నప్పుడు కొందరికి 6 వీక్స్ ఆఫ్ ఐవీ యాంటీబయోటిక్స్ ఇవ్వాల్సొస్తది. 6 వారాలు. రైట్. హాస్పిటల్‌లో ఇవ్వడం అనేది చాలా 6 వారాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అది. అవును. లాంగ్ టైమ్ కూడా. లాంగ్ టైమ్ కూడా. అదే హాస్పిటల్‌లో ఒక ట్రీట్మెంట్ అయిపోయాక వైటల్స్ స్టేబుల్ అయ్యాక మా దగ్గరికొస్తే యాంటీబయోటిక్స్ కూడా ఇచ్చేస్తాం. కొందరికి వూండ్స్ ఉంటాయి. హ్మ్. చాలా ప్రెషర్ సోర్స్ కానీ, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాక కొందరికి ఇట్లా ప్రెషర్ సోర్స్ కానీ, కొందరికి క్రానిక్ వూండ్స్ ఉంటాయి. అవును. బెడ్ సోర్స్‌కి ఇట్లా క్రానిక్ వూండ్స్ ఉంటాయి. వాళ్ళకి ఇంటికెళ్ళి కేర్ చేయడం కష్టం. వూండ్స్ డ్రెస్సింగ్స్ రెగ్యులర్‌గా కావాలి, నర్స్ సూపర్విజన్ కావాలి, అండ్ గుడ్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కావాలి, డైటీషియన్ కన్సల్ట్స్ కావాలి, డాక్టర్ కేర్ అవసరం. హ్మ్. అది వీ కెన్ డూ మా ట్రాన్సిషనల్ కేర్ అది కూడా ఒక 3, 4 వీక్స్ పెట్టేసేసి వూండ్ కేర్ అవన్నీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గరికొచ్చే పేషెంట్స్ ఎక్కడో సర్జరీ చేయించుకొని మీ దగ్గరికొస్తారు. అవును. ఆ సర్జరీ అయిన ప్లేస్ హాస్పిటల్ డాక్టర్స్‌తో మీరు కనెక్ట్ అయ్యి ఉంటారండి? ఎందుకంటే వాళ్ళ సిట్యుయేషన్ మొత్తం వీళ్ళకి తెలుస్తుంది కదా హిస్టరీ. డెఫినెట్‌లీ అండి. అది మాది ఏంటి అంటే మల్టీ డిసిప్లినరీ టీమ్ అప్రోచ్. మేము ఒక మేము పేషెంట్ అనం యాక్చువల్లీ ఇక్కడికొచ్చేటప్పుడు మేము రెసిడెంట్. దే ఆర్ లైక్ ఫ్యామిలీ ఫర్ అస్. అబ్సల్యూట్‌లీ. బికాజ్ హాస్పిటల్ నుంచి పేషెంట్ కానీ ఒకసారి మేము తీసుకున్నప్పుడు దే ఆర్ అవర్ రెసిడెంట్స్. మా ఫ్యామిలీ అన్నట్టు వాళ్ళు. కరెక్ట్. మేము డాక్టర్ తోటి మా డాక్టర్ ఫస్ట్ కమ్యూనికేట్ చేసుకుంటాం. ఏమేమి ట్రీట్మెంట్స్ హాస్పిటల్‌లో అయ్యాయి, ఇంకా ఏమి అవసరము అనేది. హ్మ్. అండ్ వచ్చాక ఒకసారి మేము ఫ్యామిలీ తోటి మా మల్టీ డిసిప్లినరీ టీమ్ మీటింగ్ పెట్టుకుంటాం. ఫ్యామిలీ కూర్చుంటారు, నేను కూర్చుంటాను, మా డాక్టర్ ఇంకో డాక్టర్ క్రిటికల్ కేర్ డాక్టర్ కూర్చుంటారు, హ్మ్. డైటీషియన్ ఉంటారు, ఫిజియోథెరపిస్ట్ హెడ్ ఉంటారు, అండ్ నర్స్ హెడ్ ఉంటారు. వీ డూ ఏ ఫ్యామిలీ డిస్కషన్ చేస్తాం. పేషెంట్‌ని ముందు తీసుకునే ముందు, మా రెసిడెంట్‌ని తీసుకునే ముందు. రైట్. వీల్ డిస్కస్ అండ్ వీల్ టెల్ దెమ్ అన్నట్టు. ఈ గోల్స్ ఆఫ్ కేర్ అన్ని ముందు అడ్రెస్ చేస్తాం. మేము మా దగ్గరికి రెసిడెంట్ వచ్చే వరకే మేము ఫ్యామిలీకి ఇవన్నీ చేస్తామండి. ఈ వారానికి ఇది, ఈ వారానికి ఇది గోల్స్ ఆఫ్ కేర్ ముందు ప్రీ డిఫైన్ చేసుకుంటాం. రైట్. దానివల్ల ఏమైపోతుందంటే అక్కడ ఉన్న డాక్టర్ పంపించే డాక్టర్‌కి
ఏం చేస్తున్నారో తెలుస్తుంది, మా డాక్టర్కి వచ్చే రెసిడెంట్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఇవన్నీ వల్ల ఫ్యామిలీకి కూడా ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. కరెక్ట్. అండ్ ఒకసారి ఇక్కడికి వచ్చారు దే ఫీల్ లైక్ హోమ్. యాక్చువల్లీ వాళ్ళు అక్యూట్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చాక మీరు చూసుంటారు కదా, ఇది అవును, అవును. ఫెసిలిటీ I know. ఇట్ లుక్స్ లైక్ ఏ బొటిక్ హోటల్ అనుకోండి. నేను చూడలేదు, Definitely. మీకు కూడా చూపిస్తాను ఒక ఏదన్నా, 5 yeah. నిమిషాలు ఉంటే. ఇది దే ఫీల్ లైక్ హోమ్ లో ఉన్నట్టే ఉంటారు. నర్సింగ్ కేర్ కూడా వాళ్ళందరూ 3 వీక్స్ 4 వీక్స్ ఉంటారు కాబట్టి అవును. వాళ్ళకు ఒక బాండ్ అటాచ్ అయిపోతుంది ఉమ్. రెసిడెంట్ తోటి. వాళ్ళు కనెక్ట్ అయిపోతారు, వాళ్ళు రెగ్యులర్ గా మాట్లాడుతుంటారు, ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు అనుకోండి. డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ అందరు ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారు. అంటే ఇక్కడ పేషెంట్ తో పాటు ఎంత మందిని మీరు ఎలా చేస్తున్నారు ఉండడానికి? ఒక అటెండర్ ని ఉండమని చెప్తాం, కానీ ఫ్యామిలీ విజిట్స్ ఫ్రీక్వెంట్ గా చేసుకోవచ్చు. వాళ్ళు హాస్పిటల్ కాకుండా అంత రెస్ట్రిక్షన్స్ ఉండదు. దే కెన్ డూ ద విజిట్స్ ఫ్రీక్వెంట్లీ అండ్ ఫ్యామిలీ లాగానే దే విల్ ఫీల్ లైక్ అన్ హోమ్ అండి. ఐ నో, ఐ అండర్స్టాండ్ టోటలీ. అయితే ఫ్యామిలీ మీటింగ్ అన్నారు ఇందాక, వాళ్ళు అడుగుతారా మిమ్మల్ని ఎన్ని రోజులు పడుతుందండి? ఓ తప్పకుండా అడుగుతారు, మేము చెప్తాము తప్పకుండా కూడా. పొరపాటున అనుకోదానికన్నా, ఎందుకంటే పేషెంట్ టు పేషెంట్ డిఫరెంట్ గా డిఫరెంట్ ఉంటారు. ఉంటారు. రికవరీ ఈజ్ ఆల్సో డిఫరెంట్ టు పేషెంట్ టు ఉంటుంది. పేషెంట్ కదా. సో సపోజ్ మీరు ఒక 10 రోజులు 15 రోజులు చెప్పారు, చెప్పిన తర్వాత ఏమండి మీరు ఇప్పుడు అలా అన్నారు, ఇంకా 2 రోజులు ఎక్కువైంది అన్నప్పుడు వాళ్ళకి ఎలా సమాధానం అంటే చెప్పగలుగుతున్నారు? మేము ఒక రెసిడెంట్ ని తీసుకుంటున్నాం అనుకోండి, ఉమ్. మాకు డయాగ్నోసిస్ తెలుసు, ఆ కండిషన్స్ అన్ని తెలుసు కాబట్టి మేము మళ్ళా ఈ మల్టీ డిసిప్లిన్ టీమ్ ఓన్లీ ఒక్కసారి చేయము, ఉమ్. వారానికి 3 సార్లు చేస్తాం. సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఏం ఏం జరుగుతుంది, ఇంకా ఎంత జరుగుతుంది, ఎంత ఎక్స్పెక్టేషన్స్ పడుతుంది? అన్ని, ఎందుకంటే ఫ్యామిలీ కన్ఫ్యూజ్ కావద్దు ఎప్పుడు కానీ. కరెక్ట్. కేర్ ఏమవుతుందో కంప్లీట్ గా వాళ్ళకి తెలిస్తే దే విల్ బి హ్యాపీ. కరెక్ట్. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద రెసిడెంట్. మా దగ్గరకు వచ్చిన పేషెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అది. అండ్ వీ ఎంకరేజ్ దెమ్ టు స్టే విత్ ద రెసిడెంట్, ఎందుకంటే వాళ్ళకి ఓరియంటేషన్ కానీ ఆ ఫ్యామిలీ స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ పేషెంట్స్ ఎవరైతే వస్తూ ఉన్నారో ఇప్పటి వరకు డాక్టర్ గారు ఇలా మేము వచ్చాం, ఎంతకాలం అయింది, మేము ఇంకా ఎంతకాలం ఉండాలి, ఎన్ని టెన్షన్ పెట్టే సందర్భాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? మేము ఈ మధ్యలో స్టార్ట్ చేసాం కదా, అయితే ఇప్పటి వరకు నేను చూస్తున్నా ఫ్యామిలీస్ అందరూ విజిట్ చేసి వచ్చారు, వేరే దగ్గరికి వెళ్ళేసేసి వచ్చి చూశారు. చూసి మాది నేనే చెప్తున్నా అన్నాడు, ఒకసారి మీరు చూడండి ఎలా కేర్ అవుతుందో చూడండి అని చెప్తాను. ఇప్పటి వరకు మాకు వచ్చిన అందరు రెసిడెంట్స్ ఫ్యామిలీస్ నేను రెగ్యులర్గా డైలీ మాట్లాడుతుంటాను, మీకు ఎలా కేర్ అవుతుంది, ఫ్యామిలీకి ఎలా ఉంది, మీ ఫ్యామిలీ పర్సన్కి ఎలా ఉంది ఇక్కడికి వచ్చాకంటే ఎవ్రీబడి చాలా హ్యాపీ. ఐ థింక్ వాళ్ళు చెప్తున్నారు మేము ఇలాంటి ఇది ట్రాన్సిషనల్ కేర్ అనే కాన్సెప్ట్ మీకు వెరీ నీడెడ్ అండి, వెరీ Very నీడెడ్, needed. అబ్సల్యూట్లీ. ఆ కాన్సెప్ట్ మీరు ఇక్కడ తీసుకొచ్చినందుకు దే ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. నేను అక్కడి నుంచి వచ్చి చేసినందుకు ఆల్సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే రీహాబిలిటేషన్ సెంటర్ అనగానే ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే ప్రజల్లో ఉన్నది, ఈవెన్ నేను కూడా ఇటువైపు చాలాసార్లు వెళ్ళాను. రీహాబిలిటేషన్ అంటే ఇప్పుడు సపోజ్ చాలా తాగుడు అలవాటు ఉంది, వాళ్ళు రీహాబ్ సెంటర్లో వేసామండి అని చెప్తారు. సిగరెట్ అలవాటు, డ్రగ్స్ అలవాటు, ఇలాంటివి ఏదైనా కొన్ని చెడు అలవాట్ల నుంచి బయటకు రావడానికి రీహాబ్స్లో వేస్తున్నాను. అలాంటిదేమో అనుకున్నాను నేను యాక్చువల్లీ ఫస్ట్. సో అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయా అంటే ఏమంటారు మీరు? అంటే ఈ మా ట్రాన్సిషన్ కేర్ సెంటర్ లో అది లేదు. ఇది డ్రగ్ రీహాబిలిటేషన్ ఐ అలాంటిది గోట్ కాదు. ఇట్. ఇది టోటలీ ట్రాన్సిషన్ కేర్ అనే కాన్సెప్ట్ యుఎస్ లో చాలా వాస్ట్లీ డెవలప్డ్ అండి. ఈ అక్యూట్ ఇన్పేషెంట్ రీహాబిలిటేషన్ అండ్ లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్ అవును, అది ఇండియాలో ఇంకా చాలా డెవలప్ కావాలి. ఐ థింక్ ఇట్స్ వెరీ నీడెడ్. అవును. ఎందుకంటే నేను యుఎస్ లో 20 years ఉన్నా కదా, నేను చాలా ఇయర్స్ ఈ రీహాబిలిటేషన్ మెడిసిన్ అండ్ లాంగ్ టర్మ్ కేర్ లో నేను పనిచేశాను. అది నేను అక్కడ చేసినప్పుడు ఎప్పుడు నేను ఫ్రెండ్స్ తోటి మాట్లాడినా, అక్కడ నా ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ నా కొలీగ్స్ తోటి మాట్లాడినా, వాళ్ళ పేరెంట్స్కి ఇట్లా సర్జరీ అవుతుంది, ఏమి చేయాలి, డిశ్చార్జ్ అయ్యాక కష్టము, ఇంటికి తీసుకెళ్ళి కేర్ గివర్ దొరకకపోవడము, కొందరికి వూండ్స్ ఉండి ఫ్రాక్చర్స్ ఇవన్నీ స్ట్రోక్స్ ఉన్న వాళ్ళకి అవును. అలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటుండే నేను అక్కడ మాట్లాడినప్పుడు. అండ్ వాళ్ళు రాలేరు కూడా ఇండియాకి ఎంత తొందర, వచ్చిన 2 weeks 3 weeks వస్తారు, బికాజ్ కిడ్స్ ఉంటారు, జాబ్స్ ఉంటారు, ఇద్దరు వర్క్ చేస్తుంటారు, వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం ఉండండి. ఐ థింక్ ఆ సర్వీస్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఓన్లీ ఫర్ నాట్ ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ కి కూడా. అవును. ఇప్పుడు ఇద్దరు వర్క్ చేస్తున్నారు అండ్ కిడ్స్ స్కూల్కి వెళ్తుంటారు, ఇంట్లో కేర్ గివర్ దొరకడం కష్టం, ఇవన్నీ చేయడం కూడా చాలా కష్టం. కరెక్ట్. అండ్ రికవరీ కూడా తొందరగా కాదు ఇంట్లో పెడితే. కరెక్ట్, ఎందుకంటే పర్సనల్ కేర్ కావాలి అండ్ అట్ ద సేమ్ టైం సర్జరీ అనే వాళ్ళకి కొంత ఫిజియోథెరపీ కూడా కావాలి, మెడికేషన్ ప్రాపర్గా ఉండాలి, ఫుడ్ ప్రాపర్గా ఉండాలి, ఇవన్నీ ఇంట్లో అయ్యే పరిస్థితి ఉండదు ఇన్ జనరల్. మీరు కరెక్ట్ చెప్పారు, న్యూట్రిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్, కరెక్ట్. డాక్టర్ కేర్ 24 hours మానిటరింగ్ ఉండాలి. ఇప్పుడు నర్సింగ్ కేర్ కంటిన్యూస్ గా ఉండాలి, కరెక్ట్. అది చాలా ఇంపార్టెంట్. అండ్ హోలిస్టిక్ అప్రోచ్ లో ఉండాలి ఇవన్నీ. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు కూడా, అంటే నేను ప్రతి ఇంటర్వ్యూలోనూ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఉంటాను. మా నాన్నగారు హీస్ 70 years old. ఏదో మా తాతయ్య గారు కట్టిన గుళ్ళో శివుడిది ఏదో అభిషేకం ఏదో జరుగుతుంది, లక్షపత్రి పూజ జరుగుతుందని కింద కూర్చుని పూజ చేశారు. 7 గంటల పాటు నడిచింది. కూర్చుని లేచేటప్పుడు థై బ్యాక్ సైడ్ ఉన్న మజిల్ టేరైంది దానికి. టేర్ అయితే డాక్టర్ గారు చూపించాం, అంత మెడికేషన్, దీనికి రెస్ట్ తప్ప ఇంకేం లేదు అంజలి అని అన్నారు.
రెస్ట్ తీసుకోమంటే ఆయన తీసుకోలేదు. ఇప్పుడు కాలానికి స్ట్రైట్ రాదండి. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. నేను ఎంత చెప్పానో, నేను దగ్గరుండి తీసుకెడతాను. ఇది ఉందని నాకు తెలీదు. లేకపోతే తీసుకొచ్చి ఇక్కడ పడేసేదాన్ని నేను. లిటరల్లీ మేడం నవ్వుతున్నారు. అంతే కదండీ! ఇప్పుడు ఇంట్లో ఉంటే మాట వినరు మా నాన్నగారు లాంటి వాళ్ళు. తీసుకొచ్చి ఇక్కడ వేస్తే రోజు ఫిజియోథెరపీ, ఇవ్వాల్సిన మెడిసిన్, ఇవ్వాల్సిన రెస్ట్ అయితే ఇక్కడ ప్రాపర్‌గా నడుస్తుంది. అలా కాకుండా ఇంటికెళ్ళిపోయారు ఆయన. బండి తీసేశారు. సిగరెట్ల కోసం, దానికోసం, కూరల కోసం అటు ఇటు వెళ్ళిపోయారు. ఇప్పుడు కాల్ స్ట్రైట్ దాన్ని చేయలేము ఇప్పుడింక. అవునండి. మీరు గుడ్ పాయింట్ చెప్పారు. యాక్చువల్‌గా ఎనీథింగ్ ఇప్పుడు ఏ కండిషన్‌కైనా ఫ్రాక్చర్స్‌కైనా, స్ట్రోక్‌కైనా ఇదంతా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక ట్రాన్సిషనల్ కేర్‌కి వస్తే చాలా సిగ్నిఫికెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అబ్సల్యూట్లీ. రికవరీ అనేది కరెక్ట్‌గా అయితది అండ్ దే విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ లైఫ్. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే అమ్మాయ సర్జరీ అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతే అంతా సెట్ అయిపోతుందా, ఇదంతా వేస్ట్ క్లాస్లో అని అనుకుంటారు. నిజానికి తర్వాత జరగాల్సిన కేర్ ప్రాపర్గా లేకపోతే ఎంత పెద్ద సర్జరీ అయినా, ఎంత మంచి సర్జరీ అయినా రిజల్ట్స్ మనకి 100% వస్తాయనే గ్యారంటీ ఉండదు. ఇది ప్లీజ్ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక 18-20 ఏళ్ల క్రితం నాకు ఆర్థోస్కోప్ ఆపరేషన్ అయింది. కామినేని హాస్పిటల్లో ఆర్థోస్కోప్ ఆపరేషన్ నాదే ఫస్ట్ అండి. డాక్టర్ విద్యాసాగర్ గారు ఆర్థోపెడిక్ సర్జన్. సో ఆయన మాట అన్నారు, లోపల నీకు ఇది ఇందులోంచి బయటకు వచ్చేసింది. అంటే స్టార్టింగ్ బ్లాక్స్ నుంచి కూర్చుని రన్ చేస్తూ పైకి లేస్తుంటే బయటకు వచ్చేసిందండి. నేను 400 మీటర్స్ కంప్లీట్ చేసేంత వరకు చెయ్యి ఇంత లావు అయిపోయింది. ఆ పెయిన్లోనే అయిపోయింది. తీరా అని అన్నారు, ఇది సర్జరీ తప్ప ఇంకెలా చేయలేము, ఆర్థోస్కోప్ చుట్టూ నీకు నాట్స్ వేస్తాము, ఇటు నుంచి ఒక నీడిల్ వెళ్తుంది, అటు నుంచి మాత్రం 3 నీడిల్స్ బయటకు వస్తాయి, ఒకే హోల్లోంచి 3 నీడిల్స్ వెళ్తాయి. ఇటు నుంచి మేము కంట్రోల్ చేయగలుగుతాం, అటు నుంచి మేము కంట్రోల్ చేయలేం, బ్యాక్ సైడ్కి ఎటువైపు నీడిల్ వెళ్తుంది అనేది. సో నువ్వు బ్లౌజ్ వేస్తే ఒక 3 డాట్స్లా నీకు కనిపిస్తాయి ఒకటి. ప్లస్ నువ్వు ఇన్ని రోజుల పాటు నువ్వు చీపిరి పట్టుకోకూడదు, బరువులు ఎత్తకూడదు, అలా నువ్వు అసలు ఏం చేయకపోతే జాయింట్ కూడా లూజ్ అయిపోయే అవకాశం ఉంది. టైట్ అయిపోకూడదు, లూజ్ అయిపోకూడదు. మీరు నమ్మరు, అప్పుడు మాకు 18 ఏళ్ల క్రితం మాకు ఫిజియోథెరపీ అంతగా అవైలబుల్ లేదు, ఇలాంటి ట్రాన్సిషనల్ హాస్పిటల్స్ కూడా లేవు. అసలు తర్వాత నేను దాన్ని సెట్ చేసుకోవడానికి ఎంత కష్టపడ్డాను నాకే తెలుసు. సో సర్జరీ అయిపోయింది అని లైట్ తీసుకోవద్దు. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్, దీస్ ఆర్ మై ఓన్ ఎక్స్పీరియన్సెస్. తర్వాత ఖచ్చితంగా మీరు ట్రాన్సిషనల్ హాస్పిటల్కి వెళ్ళి దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటేనే అది 100% సక్సెస్ అయినట్టు. అదర్వైజ్ లైఫ్ అంతా స్ట్రగుల్ అవ్వాలి సార్. నో, మీరు కరెక్ట్ చెప్పారు అంజలి గారు. ట్రాన్సిషనల్ కేర్ సెంటర్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయి కండిషన్ బట్టి ఒకసారి వచ్చారనుకోండి, వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ ప్రోటోకాల్ ప్రకారం ఉంటుంది. మేము ఏం చేస్తాము ఏంటి అనేది, ఫిజియోథెరపీ కానీ, స్పీచ్ థెరపీ కానీ, ఆక్యుపేషనల్ థెరపీ కానీ, కరెక్ట్. వాళ్ళు మళ్ళీ నార్మల్ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటాం. అవును, మనం ఇప్పుడు యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటే మనంతట మనం చేసుకునే పనులన్నీ, అవును, ఫుడ్ తినడం కాంచి, డ్రైవింగ్ చేసుకోవడం కాంచి, అవన్నీ మనంతట మనం చేసుకునేటి అని. అవును, అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ ట్రాన్సిషన్ కేర్ సెంటర్కి వచ్చాక రికవరీ చాలా తొందర అవుతుంది. కరెక్ట్. మళ్ళీ హాస్పిటల్కి రీఅడ్మిట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. లైక్ డాక్టర్ ఉంటారు, ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, నర్సింగ్ కేర్, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక ఎవిడెన్స్ బేస్డ్ ప్రోటోకాల్ ప్రకారం జరుగుతుంటాయి, యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారం జరుగుతుంటాయి. రికవరీ సూన్ అవుతుంది. అండ్ ఆ రెసిడెంట్ కూడా, నేను అన్నట్టు పేషెంట్ మనం ఇక్కడ రెసిడెంట్, ఆ రెసిడెంట్ కూడా యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్కి త్వరగా వెళ్తారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటాం అంటే ఒకసారి స్ట్రోక్ వచ్చింది అంటే కంప్లీట్ డిసేబిలిటీ వెళ్ళిపోతారు, ఏమి చేయలేరు అనుకుంటాం. అది చాలా రాంగ్ థింగ్. అది ఎందుకంటే 40 years వాళ్ళకి కూడా స్ట్రోక్ వస్తుంది, 50 years వాళ్ళకి 40 years స్ట్రోక్ వస్తే వాళ్ళకి ఇంకా లైఫ్ స్పాన్ అంతా డిసేబుల్ ఉండడం అనేది చాలా రాంగ్ థింగ్. ఎక్కడో ఎందుకు రీసెంట్గా 1 year అయి ఉంటుంది, ఒక హీరోకి బైక్ యాక్సిడెంట్ అయింది మన కేబుల్ బ్రిడ్జ్ మీద, శాండ్ స్లిప్ అయి పడిపోయిన తర్వాత రీసెంట్గా ఆయన స్టేజ్ మీద మాట్లాడుతూ, మళ్ళీ నాకు ఇది రీబర్త్, మా అమ్మ ఎలా మాట్లాడాలో మళ్ళీ నాకు నేర్పించింది, ప్రతి ఒక్క వర్డ్ నేను మళ్ళీ నేర్చుకున్నాను. సో అది రీహాబ్తోనే అవుతుంది, మీరు ట్రాన్సిషనల్ కేర్లోనే అవుతుంది అది. అబ్సల్యూట్లీ దట్స్ ట్రూ అండి. మీరు విషయం అది ట్రాన్సిషనల్ కేర్లో మేము ఇప్పుడు చూస్తున్నాం కదా, మా దగ్గర ఉన్న రెసిడెంట్స్ వాళ్ళు చాలా మంది మోటార్ వెహికల్, ఇండియాలో యాక్సిడెంట్స్ బాగా కామన్గా అవుతున్నాయి, చాలా అవుతున్నాయి. మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, వాళ్ళు సడన్గా పడిపోతారు, బ్రెయిన్లో బ్లీడ్ అయిపోతుంది. వాళ్ళకి న్యూరో సర్జన్ క్రేనియోటమీ చేస్తారు, అంటే ఓపెన్ చేసేసి బ్లీడ్ని క్లీన్ చేసేస్తారు. వాళ్ళు వెంటిలేటర్ మీద ఉంటారు కొన్ని రోజుల తర్వాత, మొత్తం కాన్షియస్ అయిపోయి కొంచెం కాన్షియస్కి వచ్చాక, వైటల్స్ అన్ని స్టేబుల్ ఉన్నాక వాళ్ళకి ట్రెకోస్టమీ ట్యూబ్ పెడతారు. వెంటిలేటర్ మీద ఉన్నారు కాబట్టి, బికాస్ కొంచెం కోమా స్టేట్లో ఉంటారు వాళ్ళు ఇక్కడికి ట్రాన్సిషన్ కేర్కి వచ్చాక వాళ్ళకి ఫ్యూ వీక్స్ పడుతుంది రికవర్ అవుతానికి. మెయిన్ థింగ్ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రాన్సిషన్స్ ఇక్కడికి వస్తే మేము ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకొని అండ్ మిగతా రికవరీకి కావాల్సినవన్నీ చేస్తాం.
ఒకసారి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే రీఅడ్మిషన్ అయితే మళ్ళీ అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. Correct. ఆ థింగ్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ట్రాన్సిషన్ కేర్ సెంటర్కి వస్తే సిగ్నిఫికెంట్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయొచ్చు, రికవరీని చాలా తొందరగా చేయొచ్చు, అండ్ పర్సన్ కెన్ గో బ్యాక్ టు హిస్ నార్మల్ లైఫ్. ఒక్కసారి మీ అందరి కోసం మనం హాస్పిటల్ ఎవరైతే మీరు పేషెంట్ అనట్లేదు, ఆయన యాక్చువల్లీ రెసిడెంట్ అని అంటున్నారు. దట్స్ సో హ్యాపీ టు నో దట్. ఒకసారి వెళ్ళి ఇక్కడ వాళ్ళు ఏ ట్రీట్మెంట్స్కి వచ్చారో అది ఒకసారి చూపిద్దాం ఒక 5 నిమిషాల తర్వాత. యాక్చువల్లీ మీరు యుఎస్లో ఉండి ఇన్నాళ్ల పాటు అక్కడ మీకు ఇక్కడలా ఉండదు. యాక్చువల్లీ చాలా వెల్ ఎడ్యుకేటెడ్ లేదు అని అంటే అక్కడ ఉండే డీసెన్సీ, అక్కడ ఉండే ట్రీట్మెంట్ విధానాలు, అక్కడ ఉండే ఎన్విరాన్మెంటల్ కానీ లేదంటే మీకున్న అంబియన్సెస్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు అంతా కొత్తగా అనిపించిందా సార్? కొత్తగా అనిపించింది అంటే నేను ఫ్రీక్వెంట్గా వస్తూ ఉండేది, ఓకే. ఎవ్రీ 1 to 2 yearsకి రెగ్యులర్గా వస్తూ ఉండేది. కానీ ఎట్లయినా ప్రాక్టీస్ ఇక్కడ కొత్తగానే అనిపిస్తుంది ఫస్ట్లో, బికాజ్ నేను 20 years ఇక్కడ హాస్పిటల్ స్టాండర్డైజ్ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి అన్ని గైడ్ లైన్స్ ఫాలో అయ్యి అవును. అవన్నీ చేసి అక్కడ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ 20 years ఇక్కడికి వచ్చాక ఫస్ట్లో కొత్తగా అనిపించింది. కానీ నేను అక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు ఎప్పుడు ఈ నా బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది. 2016 నుంచి ఆల్వేస్ ఐ వాంట్ టు డూ దిస్ ట్రాన్సిషనల్ కేర్. అది చేయాలి, ఇండియాలో చాలా నీడెడ్ కానీ కొన్ని పరిస్థితుల వల్ల నాట్ ఏబుల్ టు కమ్ హియర్ అవును. అట్లా. అది కానీ ఒక్కసారి ఇక్కడికి వచ్చాక చూస్తుంటే హాస్పిటల్స్ ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. Yeah. అక్యూట్ కేర్ హాస్పిటల్స్ ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. ఈ ట్రాన్సిషనల్ కేర్ సెంటర్స్కి చాలా అవసరం ఉంది. అవును. అవును. అది కూడా మన యుఎస్లో ఎలా డెవలప్ అయ్యో అలాంటి చేయాలి ఇక్కడ, బికాస్ అవర్ పీపుల్ నీడెడ్. Correct. చాలా మందికి చాలా అవసరం అది, బికాస్ మనం అది మిస్ అయిపోయాం ఎక్కడో. Correct. ఆ పోస్ట్ ఆపరేటివ్ కేర్, ఆ పోస్ట్ స్ట్రోక్ కేర్ ఇవన్నీ మిస్ అయిపోయాం. అది ఇప్పుడు ఐ థింక్ ప్రజలకు కూడా అవగాహన వస్తుంది, అండ్ దే ఆర్ ఆల్సో లెర్నింగ్ ఎంత ఇంపార్టెంట్. అండ్ ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ వాట్ ఐ లెర్న్ ఇన్ యుఎస్. నేను అక్కడ నేర్చుకున్నది ఇక్కడ తీసుకురావాలనే ఉద్దేశంతో ఐ థింక్ కేమ్ హియర్, అండ్ ఐ వెరీ హ్యాపీ దట్ ఐ స్టార్టెడ్ దిస్ వన్. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ బ్రాంచ్ అండి? దిస్ ఇస్ అవర్ ఫస్ట్ బ్రాంచ్. ఎన్నాళ్ళు అయింది మీరు స్టార్ట్ చేసి? ఆల్మోస్ట్ ఎ మంత్. అంతే. ఆల్మోస్ట్ మంత్ అంతే. మే 6కి లాంచ్ చేసాము, కానీ బిఫోర్ దట్ 2 weeks నుంచి ఆపరేషన్స్కి వెళ్ళాము. ఎప్పుడు వచ్చారు మీరు యుఎస్ నుంచి ఇక్కడికి? యుఎస్ నుంచి 23rd మూవ్ అయ్యాము. 2 years నుంచి వీఆర్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్. ఇక్కడ 2023లో మూవ్ అయ్యాము ఫ్యామిలీ తోటి, అండ్ సిన్స్ దెన్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి. అండ్ ఐ యూస్ టు ట్రావెల్ బ్యాక్ వెరీ ఫ్రీక్వెంట్లీ స్టార్ట్ చేసే వరకు. ఇప్పుడు ఐఎమ్ స్టేయింగ్ హియర్. ఎవరి అడ్వైస్ తీసుకున్నారు? యాక్చువల్లీ ట్రాన్సిషనల్ కేర్ పెట్టాలంటే అసలు ఇక్కడ మన జనాలకు అంత అవేర్నెస్ లేదు కదా, ఇజ్ ఇట్ ఓకేనా అనేది ఎవరిని అడిగి అడ్వైస్ తీసుకున్నారు? అడ్వైస్ కన్నా ఎక్కువ నేను నీడ్ని గ్రహించాను, బికాస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్సిషనల్ కేర్. ఫ్యూచర్లో ఇప్పుడు ద వే ఇండియన్ పాపులేషన్, జిరియాట్రిక్ పాపులేషన్ తీసుకున్నా, మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ డేటా తీసుకున్నా, న్యూక్లియర్ ఫ్యామిలీస్ డేటా తీసుకున్నా, ద ఇంపార్టెన్స్ అనేది వి నో. అండ్ ద గుడ్ ట్రాన్సిషనల్ కేర్ అనే ఫెసిలిటీస్ లేవు ఇండియాలో. లైక్ దట్ ఫాలో ఎవిడెన్స్ బేస్డ్ గైడ్ లైన్స్ కానీ, ప్రోటోకాల్స్ కానీ, ఇన్ఫెక్షన్ కంట్రోల్ కానీ ఇంకా రాలేదు. అది చాలా ఇంపార్టెంట్ అని గ్రహించేసేసి నాకు ఆ ప్యాషన్ ఉండే 2016 నుంచి. ఆ ప్యాషన్, ఐ నీడ్ టు డూ ట్రాన్సిషనల్ కేర్ ఫెసిలిటీ, లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్ చేయాలనేది ఉండే. దట్స్ ద మెయిన్ రీజన్ మోటివేటెడ్ మీ టు కమ్ బ్యాక్ అండ్ స్టార్ట్ దిస్ ఫెసిలిటీ. మీ ఎడ్యుకేషన్ అంతా మొత్తం ఎక్కడైంది సార్? యాక్చువల్గా ప్రాపర్ వరంగల్, హన్మకొండ. హన్మకొండ. మా వాళ్ళు మొహాలు చూసుకుంటున్నారు, మా వాళ్ళు కూడా ఉన్నారు వరంగల్ వాళ్ళు. హన్మకొండలో ఎడ్యుకేషన్ అయిందండి అప్ టు ఇంటర్మీడియట్. అచ్చా. ఎంసెటాక మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చాక హైదరాబాద్కి మూవ్ అయ్యాను. అచ్చా. హైదరాబాద్కి ఉస్మానియా మెడికల్ కాలేజ్ మా అప్పుడు టాప్ 1 అది. అప్పుడు 9 మెడికల్ కాలేజెస్ ఉండే, దట్ ఈస్ ఆన్ టాప్ 1. ఉస్మానియా మెడికల్ కాలేజ్కి మూవ్ అయ్యాను. అప్పుడు మళ్ళీ కేఎంసీకి మూవ్ అయిదామా అనుకుంటున్నాను. మా డాడీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో అని చెప్పారు. 97 to 2003 మెడికల్ కాలేజ్ ఎడ్యుకేషన్ అయిపోయాక యుఎస్ వెళ్ళిపోయాను. 2004లో యుఎస్ వెళ్ళిపోయాను. అప్పుడు అందరూ యుఎస్కి, మా క్లాస్లో హాఫ్ ఆఫ్ ద పీపుల్ యుఎస్కి వెళ్ళిపోయారు. అప్పుడు నేను కూడా, వీఆర్ ఆల్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. యుఎస్కి వెళ్తే థింక్ ఇట్స్ గోయింగ్ టు బి డీసెంట్ ఎర్నింగ్స్, గుడ్ ఎడ్యుకేషన్, మెయిన్ థింగ్ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ డీసెంట్ ఎర్నింగ్స్ అండ్ ఆల్వేస్. కానీ మా ఫ్రెండ్స్ చాలా సర్ప్రైజ్ అయ్యారు, సుధీర్ ఏంటి యుఎస్కి వెళ్తున్నాడు ఇక్కడే అని. దట్ ఈస్ అని చాలా మంది. అండ్ మై గ్రాండ్ ఫాదర్ ఆల్సో ఒక విషయం చెప్పాడు. ఒకరోజు నేను యుఎస్కి వెళ్తున్నా తాతయ్య అని, విలేజ్లో సమ్మర్ హాలిడేస్కి విలేజ్కి వెళ్ళే ముందు విలేజ్కి వెళ్ళేస్తే మనం ఇట్లా గద్దె అంటారు వెనక ఉంటుంది, ఇంటి వెనక గద్దె ఉంటుంది కదా, దాన్ని కూర్చొని మా తాతతోటి ప్రౌడ్గా నేను యుఎస్కి వెళ్తున్నా తాతయ్య నేను నెక్స్ట్ మంత్ అంటే, మా తాతయ్య ఒక మాట అన్నాడు, ఏంట్రా ఇంత చదివి ఇక్కడ చేయక యూఎస్కి వెళ్తున్నావు అని.
సో నైస్. అది ఐ థింక్ ఐ ఫెల్ట్ అరే ఏంటి ఇలా అనేసాడు ఒక మాట, నేను హ్యాపీగా వెళ్ళిపోయి అంతే కదా, ఇప్పుడు పేరెంట్స్ అందరూ మా అబ్బాయి మా అమ్మాయి యుఎస్ లో ఉందని చాలా గర్వంగా చెప్పుకుంటారు యాక్చువల్లీ. కానీ అలాంటి వాళ్ళు ఉండబట్టి ఈ మాత్రం అవును. మన టాలెంట్ ని ఇండియాలో ఆపగలుగుతున్నాం అండి, టు బి ఫ్రాంక్. ఇక మా తాతయ్య ఆ ఆ. మాట అన్నాడు, అరే ఏంటి ఇట్లా అనేసారు అనేసి. ఆ టైంలో యుఎస్ అనేది మేము వీ నీడ్ టు గో అయ్యో చాలా 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 అది చాలా. ఐ థింక్ అది నాకు ఎక్కడో ఉండే బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆల్ ద టైమ్ ఉండే, అరే తాతయ్య ఇలా అనేసాడు, ఐ నీడ్ టు కమ్ బ్యాక్ అని. ఫ్రెండ్స్ కూడా నేను కూడా ఎప్పుడు ఇండియాలో అనుకుంటుండే ఐ వాంట్ టు డు సర్వీస్ ఇన్ ఇండియా అని, బికాస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ చాలా ఫ్రీ ఎడ్యుకేషన్ అండి. అవును, అవును. వి డిడ్ంట్ పేడ్ సిగ్నిఫికెంట్ ట్యూషన్ ఫీ యాక్చువల్లీ. నేను యూఎస్కి వెళ్ళాక మెడికల్ కాలేజ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఉమ్. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఫ్రీ సీట్ అది అప్పుడు చాలా తక్కువ యాక్చువల్లీ. బాగా చదువుకున్న వాళ్ళకి ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ యా రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది. యా తర్వాత నాకు రావాలనిపించింది అండ్ వర్కింగ్ ఆన్ దిస్ వన్ ఫర్ అ లాంగ్ టైమ్. ఉమ్. ఫైనలీ ఇప్పుడు అయ్యింది. యా అండ్ నేను ఇంకొక విషయం కూడా చెప్పడం మర్చిపోయా మీకు. నేను ఒక పాడ్కాస్ట్లో మీకు సైంట్ చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి గారు ఆ, ఒకసారి నేను చూస్తుండే ఒక అవును. నేను couple of చేశాను years. జైన్ చైర్మన్ కదా నేను actually. ఒక Yeah, yeah. పాడ్కాస్ట్ చూస్తుంటే ఒకసారి ఒక మాట అన్నారు, ఆ. ఇండియా నీడ్స్ లాట్ ఆఫ్ పీపుల్ టు క్రియేట్ సమ్ జాబ్స్. ద పాపులేషన్ ఇస్ గ్రోయింగ్ సో మచ్, 1.5 బిలియన్ ఉంది, వీళ్ళకి జాబ్స్ క్రియేట్ చేసే వాళ్ళు కూడా రావాలి, బయట నుంచి వచ్చి ఏదో కొన్ని జాబ్స్ అన్న క్రియేట్ చేయాలి. ఉమ్, ఉమ్. ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో ఐ ఫెల్ట్ లైక్ ఐ థింక్ దట్ ఈస్ అ గుడ్ స్టేట్మెంట్ వాట్ హి పాస్. Absolutely. ఐ థింక్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది అది కూడా. కొన్ని థింగ్స్ అన్ని మనకి జరిగిన ఈ సందర్భాలన్నీ ఒకసారి చేసుకుంటే అవును, అవును. అండ్ దట్ మేడ్ మీ అండ్ వెన్ ఐ మేడ్ దిస్ డిసిషన్ మై వైఫ్ Hmm. కొంచెం భయం ఉంటుందండి యుఎస్ నుంచి ఇండియాకి రావాలంటే కదా. 20 years తర్వాత కొంచెం సెక్యూర్డ్ secured నుంచి ఉంటుంది, ఎన్విరాన్మెంట్ నుంచి క్వాలిటీ ఇక్కడ ఆఫ్ లైఫ్ ఉంటుంది, కిడ్స్ కి అన్న ఇబ్బందులు అవుతాయా అనేది ఉంటుంది. రావడం. మళ్ళా ఇట్స్ లైక్ ఏ రీస్టార్ట్ జర్నీ అన్నట్టు మళ్ళీ I know. అలా అనేది కొంచెం ఉంటుంది. బట్ ఒకసారి నేను మా వైఫ్ తోటి డిస్కస్ చేసేసి చేస్తే నో ఐ థింక్ నీకు అది ఉంది కదా, యూ నీడ్ టు ట్రై, మళ్ళీ నువ్వు ఎప్పుడు ట్రై చేయలేవు, యూ ఆల్వేస్ రిగ్రెట్ యూ మే ఫీల్ రిగ్రెట్, ఐ థింక్ ఇట్ ఇస్ బెటర్ టు ట్రై నౌ రాదర్ దెన్ లేట్ అని వి మూడ్ వచ్చేసాం. మేడం కూడా ఇక్కడే ఉన్నారు, ఒక 5 నిమిషాల తర్వాత మీకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను తప్పకుండా. అయితే ఇప్పుడు ఈ హాస్పిటల్ పెట్టిన తర్వాత ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారంటే? ఇప్పుడు స్టార్టింగ్ లో 40 చేసామండి ఇనిషియలీ. వి డిడ్ 40. ఐ థింక్ వీఆర్ ఎవ్రీ డే వీఆర్ యాడింగ్ బికాస్ ద వే ఐఎమ్ సీయింగ్ ఇప్పుడు నేను చూస్తున్నా కదా, ఆల్వేస్ వీఆర్ యాడింగ్ స్టాఫ్. ఏ సెక్టార్ లో మీకు రిక్వైర్మెంట్ ఉంది చెప్పండి, ఈ సందర్భంగా ఎవరైనా అప్లై చేసుకున్నారంటే అప్లై చేసుకుంటారు. నర్సింగ్ రిక్వైర్మెంట్ ఉంటుందండి, ఫిజియోథెరపీ ఉంటుంది, డాక్టర్స్ ఉంటారు, హౌస్ కీపింగ్ స్టాఫ్, వార్డ్ బాయ్స్, హాస్పిటల్కి కావాల్సిన అన్ని స్టాఫ్ మెంబర్స్, కేర్ గివర్స్, ఇవన్నీ రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే వీఆర్ ట్రైనింగ్ అవర్ స్టాఫ్. వాళ్ళకి నేను యుఎస్లో ఎలా నర్సింగ్ కేర్ ఇస్తారో, ఫిజియోథెరపిస్ట్ ఎలా ప్రోటోకాల్స్ ఫాలో అవుతారో, డాక్టర్స్ గైడ్ లైన్స్ ఎలా ఫాలో అవుతారో, వీ ట్రైన్ దెమ్ బికాస్ దట్స్ వాట్ ఐ వాంట్ టు సీ. నేను అది చూడాలనుకుంటున్నాను. మేము వీల్ ట్రైన్ దెమ్ స్పెసిఫికలీ ఫర్ దట్ వర్క్. ట్రైన్ చేసేసుకొని చేస్తుంటే దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. అంటే వాళ్ళు కూడా రోజు ఒకటి లెర్న్ చేస్తున్నాం అనేది మా స్టాఫ్. నేను ఇప్పుడు రోజు ఇంటరాక్ట్ అవుతుంటే వాళ్ళు చెప్తుంటారు, అదే వీఆర్ లెర్నింగ్ సమ్ వన్ థింగ్ ఎ డే, కొత్తది నేర్చుకుంటున్నాము అనేది. అదే ఇది మిస్ అయిపోయామా అక్కడ అని ఇట్లా చూస్తారా, ఇలా కూడా చూడొచ్చు ఐ థింగ్స్ ని అని. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే సిస్టర్స్ చాలా రూత్లెస్ గా, కైండ్నెస్ చాలా తక్కువ ఉన్న సిచ్యువేషన్స్ మనం బయట హాస్పిటల్లో చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అది ఇంజెక్షన్ ఇవ్వడం దగ్గర నుంచి చిన్న బ్లడ్ శాంపిల్ తీసుకోవాలన్నా వాళ్ళు ఒకవేళ కాదు లేదు అని కొంచెం మారాన్ చేసి పేషెంట్స్, మీరు రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, సో వాళ్ళని బతిమలాడి బామాడి ప్రేమగా వాళ్ళ చేత చేయించడం అనేది ఇట్స్ గ్రేట్ జాబ్ రియల్లీ. నో అది చాలా ఇంపార్టెంట్. ఎంపతి చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఆల్రెడీ ది రెసిడెంట్స్ హాస్పిటల్లో ఉండి చాలా రోజులు ఉండి ఒక ఓప్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్ట్రోక్ పేషెంట్స్కి వీళ్ళందరికీ స్ట్రోక్ కానీ ఏ పేషెంట్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ పేషెంట్స్కి ఒక ఓప్ అనేది పోయి ఇక్కడికి వస్తారు. అది ఎంపతి చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మా సిస్టర్స్కి ఇప్పుడు మేము చూపిస్తున్నాం కదా, వెన్ వీ సెలెక్ట్ దెమ్, మేము ఒక ఎడ్యుకేషన్ ఇస్తాము, ఇలా చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్, నీ జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా నీకు బాగుంటుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు సిస్టర్కి కూడా మా రెసిడెంట్ కానీ అటెండర్ కానీ చాలా బాగా చేసావమ్మా అంటే ఇంటికి మంచిగా వెళ్ళి అరే నన్ను ఒకరు ఈరోజు ఒక మంచి వర్డ్ చెప్పారు అని దే విల్ గో బ్యాక్ గుడ్ స్లీప్ ఉంటుంది వాళ్ళకి. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ స్టాఫ్ కైనా. మోటివేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వీ ట్రైన్ దెమ్ ఇన్ దట్ వే. ట్రైన్ చేస్తున్నాం కాబట్టి ఐ థింక్ దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ అండ్ దే ఆర్ లెర్నింగ్ న్యూ థింగ్. ఎంత సంపాదించామన్న దానికన్నా మన సంతృప్తి అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే సార్, యాక్చువల్లీ ఇక్కడ మనకి ఇంతకు ముందు 50 ఏళ్ళు వస్తే మన జీవితం అయిపోయింది అనుకునేవాళ్ళు. మా అమ్మగారు వాళ్ళు ఎప్పుడైతే 40 ఏళ్ళు వచ్చాయంటేనే అయిపోయింది అనేవాళ్ళు. ఇప్పుడు ఆ 40, 50 కాస్త ఇండియాలో ఒక 60 వరకు వచ్చిందని అనుకుంటున్నాను నేను. ఇంకా మేము
మేము యంగ్గా ఉన్నాం అని అనుకోవడానికి. అదే యూఎస్లో అయితే 80 ఏళ్ళు ఉన్నా కూడా వి హ్యావ్ ఎ లైఫ్, వి హ్యావ్ ఎ ఫ్యూచర్ అని మాట్లాడుతూ ఉంటారు. దీన్ని ఎలా చూస్తారు మీరు యాక్చువల్గా? యూఎస్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ క్లోజ్ టు 80 అండి. అవునా? క్లోజ్ టు 80 కానీ యూఎస్లో ప్రాక్టీస్ చేసినప్పుడు 100 ఇయర్స్ పేషెంట్ని 1 or 2 year ఓల్డ్ పేషెంట్ని కూడా చూసాను. అండ్ దే విల్ కమ్ 98, 97 పేషెంట్స్ కూడా దే విల్ డ్రైవ్ దేర్ ఓన్ కార్. దే విల్ కమ్ టు ద క్లినిక్ వచ్చి డాక్టర్ని చూస్తారు. ఓకే. 97 యూల్ బి మనం సర్ప్రైజ్ అవుతాం యాక్చువల్లీ. వాకర్ పట్టుకొనన్నా కేన్ పట్టుకొనన్నా వస్తారు. ఉంటే ఒక కేర్ గివర్ ఉంటారు. వాళ్ళు వచ్చి చూస్తారు. 80 ఇయర్స్ ఇండియాలో 72 year old ఇప్పుడు రైట్ నౌ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఇండియాలో కూడా ఐ థింక్ ఫ్యూచర్లో ఇఫ్ దే హెల్తీ డైట్ కానీ గుడ్ స్లీప్ ఎక్సర్సైజ్ గుడ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఐ థింక్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. కానీ అది చాలా ఇంపార్టెంట్. Correct. యూఎస్లో ఏంటంటే ఎక్సర్సైజ్ మీద ఫిట్నెస్ మీద చేస్తారు. డైట్ వైజ్ ప్రోటీన్ ఫుడ్స్ కానీ అవన్నీ కొంచెం ఏజ్ వచ్చాక 60 తర్వాత మజిల్ మాస్ బాగా లూజ్ అవుతుంది. అది 40s నుంచే స్టార్ట్ స్టార్ట్ అవుతుంది. అవుతుంది కానీ అది మనం అందుకే ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ అండ్ యూనిట్ టేక్ ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలి. ఎక్సర్సైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్లీప్ హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. Correct. అండ్ గుడ్ సోషల్ లైఫ్. యూనిట్ టు బి హ్యాపీ ఎవ్రీ డే. కరెక్ట్. అట్లీస్ట్ కొద్దిసేపు నవ్వుతూ ఉండాలి రోజు. కరెక్ట్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ యూఎస్లో అది ఉందండి. ఐ థింక్ ఫిట్నెస్ మీద బాగా ఫోకస్ చేస్తారు. గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ట్రావెల్ ఎక్కువ చేస్తారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఐ థింక్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మోర్ అండ్ ఎల్డర్లీ పీపుల్ ఆర్ మోర్ స్పెండ్ టైమ్ అవుట్ సైడ్. అండ్ ఇంకొకటి నేను మీ గురించి తెలుసుకున్నప్పుడు నాకు అర్థమైందంటే ఎల్డర్ కేర్ కూడా మీరు ఇక్కడ ఉంది అని చెప్పని. అంటే జనరల్గా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఒక 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని చూసే అవకాశం లేకుండా పోయింది ఈరోజు. వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినా హెల్త్ కేర్ ఏదైనా తీసుకోవాలన్నప్పుడు సో ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అలాంటి వాళ్ళకంటే మీరు ఏం చెప్తారు? చూడండి నేను జీరియాట్రిక్స్ అని యూఎస్లో ఫెలోషిప్ చేశాను. జీరియాట్రిక్స్ అనేది ఎల్డర్ కేర్ గురించి ఫెలోషిప్. స్పెషలైజేషన్ ఇన్ ఎల్డర్ కేర్. యూఎస్లో ఎబో 65 అది. ఇండియాలో ఎబో 60 బికాజ్ ఇక్కడ 58 ఇస్ రిటైర్మెంట్. ఎబో 60 జీరియాట్రిక్స్ ఇండియాలో. ఎబో 60 ఐ డిడ్ స్పెషలైజేషన్ ఇన్ జీరియాట్రిక్స్. మేము ఇక్కడ ఎల్డర్ కేర్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్స్కి డిమెన్షియా ఉందనుకోండి, సివియర్ డిప్రెషన్ ఉంటుంది. చాలా మంది ఎల్డర్స్కి చాలా తెలియకుండా సివియర్ డిప్రెషన్లో ఉంటుంది. బికాజ్ ఫ్యామిలీ లేకపోవడము, సింగిల్గా ఉండడము, లైక్ ఫ్యామిలీ మెంబర్స్ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఉండడము. చాలా మంది పెద్దవాళ్ళు ఒక్కళ్ళే ఉండిపోతారు ఇక్కడ, అవును, పిల్లలందరూ బయట ఎక్కడో ఉంటారు. అవును. వాళ్ళకి సివియర్ డిప్రెషన్ ఉంటుంది. కొందరికి పార్కిన్సన్స్ ఉంటుంది. వాళ్ళని టేక్ కేర్ చేయడం అంత ఈజీ కాదు ఇంట్లో. Correct. కిడ్స్ కి కానీ బికాస్ జాబ్స్ చేస్తుంటారు. కిడ్స్ ఇద్దరు వర్క్ చేస్తారు అనుకోండి. వాళ్ళ కిడ్స్ వాళ్ళ గ్రాండ్ కిడ్స్ స్కూల్కి వెళ్తారు. ఇంట్లో వాళ్ళని టేక్ కేర్ చేయడం కష్టం. కేర్ గివర్ అండ్ వీ డూ ఎల్డర్ కేర్ అంటే అసిస్టెడ్ లివింగ్ ఫెసిలిటీ ఉంటుంది మా దగ్గర అండ్ కంప్లీట్ ఎల్డర్ కేర్. కంప్లీట్ ఎల్డర్ కేర్ వి ప్రొవైడ్ ద కేర్ గివర్ అండ్ వి టేక్ కేర్ ఆఫ్ దెమ్. డిమెన్షియా కేర్, పార్కిన్సన్స్ కేర్ అండ్ డిప్రెషన్. యుఎస్ లో యాక్చువల్లీ మీ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉండేవి సార్? ఎక్కడెక్కడ వర్క్ చేశారు? నేను నార్త్ వెస్ట్ ఆర్కాన్సా అనేది ఆర్కాన్సా స్టేట్ లో అండి. థింక్ మీకు వాల్మార్ట్ అనే ఎన్ని ఉంటాయి. వాల్మార్ట్ హెడ్ క్వార్టర్స్ బెంటన్విల్. ఓకే. మేము అక్కడే ఉండేవాళ్ళం. నార్త్ వెస్ట్ మెడికల్ సెంటర్ లో పనిచేసేది. ఫస్ట్ స్టార్టెడ్ యాజ్ ఏ హాస్పిటలిస్ట్ జాబ్, జనరల్ ఫిజిషియన్ లా స్టార్ట్ అయ్యా. కానీ కంటిన్యూస్ గా వెంట ఇన్ టు ద లీడర్షిప్ రోల్స్. నేను మా హాస్పిటల్కి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కౌన్సిల్ చైర్మన్ గా చేశాను. ఇన్ఫెక్షన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ గా చేశాను. అండ్ మా గ్రూప్ కి మెడికల్ డైరెక్టర్ గా చేశాను. ఐ వర్క్డ్ ఆల్ ద లీడర్షిప్ రోల్స్ ఇన్ ద హాస్పిటల్. తర్వాత మా ఆర్కాన్సా స్టేట్ లో ఫిజిషియన్ గ్రూప్ ఉంటుంది. 450 ఫిజిషియన్స్ ఉంటారు. ఇండియన్ ఫిజిషియన్స్ గ్రూప్ ఉండేది. 450 ఇండియన్ ఆరిజిన్ ఫిజిషియన్స్ గ్రూప్ ఉండేది. దానికి నేను 2022లో ప్రెసిడెంట్. ఆర్పీ గ్రూప్ కి 2020లో స్టేట్ ప్రెసిడెంట్. మీకు మరి ఐడియా ఉందో లేదో తెలియదు. ఇప్పుడు స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళడం కొంచెం తగ్గించి ఫస్ట్ జనరల్ ఫిజిషియన్ చూపించుకోవాలనే కాన్సెప్ట్కి వచ్చారు చాలా మంది. సో ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఫస్ట్ మీకు జనరల్ ఫిజిషియన్ గా మీ దగ్గర రావచ్చు అయితే. షూర్ డెఫినెట్లీ. కానీ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రివెన్షన్ ఇస్ మచ్ బెటర్ అవును దెన్ ట్రీట్మెంట్. ప్రివెన్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవును. అంటే ఫస్ట్ జనరల్ ఫిజిషియన్ చూపించిన తర్వాత ఆయన అడ్వైస్ తీసుకుని స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడం వేరే పద్ధతి. సో ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ డాక్టర్ టైప్ వస్తుంది. ఇండియాలో వస్తుంది ఇప్పుడు ఈ మధ్యలో జనరల్ ఫిజిషియన్ ఇట్లా వస్తుంది. చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. వెళ్ళి చూయించుకొని తర్వాత స్పెషలిస్ట్ కి వెళ్తున్నారు. పెద్దవాళ్ళు సార్ ఒక ఏజ్ తర్వాత బాత్రూంలో కాలు జారి పడిపోయాను, మంచం మించి లేస్తూ పడిపోయాను, మెట్ల మించి పడిపోయాను, ఇలా మనం చాలా ఇన్సిడెంట్స్ చూస్తాం. నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది గెస్ట్లు, ఎస్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు సడన్ గా ఫోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నేను రాత్రి కాలు జారి పడిపోయారండి, తలకి దెబ్బ తగిలి ఇలా అయిందండి అంటే చాలా బాధేస్తూ ఉంటుంది. సో ఎల్డర్లీ పీపుల్ జనరల్గా అలా వాళ్ళు స్లిప్ అయి పడిపోకుండా ఉండాలి, లేదా పడిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇమ్మీడియట్ గా అంటే మీరు ఏం చెప్తారు? షూర్ అండి.
యాక్చువల్గా ఎల్డర్లీ పీపుల్ పడిపోతానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే కొందరికి బ్లడ్ ప్రెషర్ పడిపోవడం కానీ, కొందరికి మల్టిపుల్ మెడికేషన్స్ మీద ఉంటారు. యాక్చువల్గా అది కాంట్రాఇండికేషన్. చాలా మెడిసిన్స్ ఉండొద్దు. ఏజ్ పెరిగే కొద్ది మెడిసిన్స్ ఎక్కువ అవుతుంటే యాక్చువల్గా మనం రీక్యాన్సల్ చేసి తక్కువ చేసానికి ట్రై చేయాలి. అది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఇంకోళ్ళకి ఇరెగ్యులర్ హార్ట్ బీట్స్ అట్లా ఉండి పడిపోవడము, మల్టిపుల్ కారణాలు ఉంటాయి. కానీ ఒక సింపుల్ టెస్ట్ అండి, మనము ఎవరైనా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గెటప్ అండ్ గో టెస్ట్ అని ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా చైర్లో కూర్చొని ఉన్నాను కదా, నేను ఏం చెప్తానంటే ఒక 70-year-old వచ్చాడు అనుకున్న దగ్గరికి, చైర్లో కూర్చొని లేచి ఒకసారి నడవమని చెప్తాను. వాళ్ళు లేచి 10 seconds లోపు నడిచారంటే దే ఆర్ డూయింగ్ గుడ్. 10 సెకండ్ల లోపు చేశారంటే 14 seconds కన్నా ఎక్కువ అవుతుంది అనుకోండి లేచి, వాళ్ళు దే ఆర్ వెరీ హై రిస్క్ ఫర్ ఫాల్. దే ఆర్ సిగ్నిఫికెంట్లీ. అదే 20 seconds అయిపోయింది అనుకోండి, దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ కూడా కష్టం అవుతుంది. అంటే డైలీ చేసుకునే యాక్టివిటీస్ కూడా కష్టం అవుతుంది. దే నీడ్ టు హ్యావ్ సమ్ అసిస్టెన్స్. అందుకు ఇది ఎవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్ క్లినిక్లలో. అది చేస్తే మనము వీ కెన్ సీ, చేసే 14 seconds కన్నా ఎక్కువ అయిపోయింది అనుకోండి, వీ నీడ్ టు ట్రైన్ దెమ్. అరే ఫాల్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి గుడ్ ఎక్సర్సైజెస్ కానీ, గుడ్ డైట్ కానీ ఇవన్నీ చేసి ప్రివెంట్ చేయొచ్చు. ప్రివెంట్ చేసామంటే ఒక ఫాల్ ప్రివెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డిసేబుల్ అయిపోతారండి ఎల్డర్లీ వాళ్ళు. ఒకసారి ఫాల్ అయిపోయింది అనుకోండి, ఒక హిప్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి, సర్జరీ తర్వాత రీహాబ్ కానీ, రిటర్న్ వెళ్ళడం కానీ, తర్వాత వాళ్ళ రికవరీ ఆల్సో టూ లేట్ ఉంటుంది. రికవరీ టూ లేట్ అవుతుంది అండ్ దేర్ మార్బిడిటీ ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సిగ్నిఫికెంట్లీ డిక్రీజ్ అయిపోతుంది. ఒక ఫాల్ తర్వాత, ఒక ఫ్రాక్చర్ తర్వాత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ యావరేజ్ స్టడీ షోడ్ లైక్ ఫ్యూ ఇయర్స్ డిక్రీజ్ అయిపోతుంది. దట్ ఫాల్ ప్రివెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మెడికేషన్ రీకన్సిలేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ట్రూ. రవిబాబు గారు రీసెంట్ గా వాళ్ళ ఫాదర్ గురించి, చలపతి గారి గురించి మాట్లాడుతూ, లారీ మీద నుంచి పడ్డారు ఆయన, ఆ ఫాల్ అవ్వకూడదు ఒక ఏజ్ తర్వాత అంటూ రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. చాలా ఇంపార్టెంట్. ఫాల్స్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. అదే కొన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటే ప్రివెంట్ చేయొచ్చు. ఆ ఫాల్స్ వల్ల చాలా మంది డిసేబుల్ అయిపోతారు. ఒక్కసారి హాస్పిటల్ అంతా విత్ యువర్ పేషెంట్స్ ప్రేక్షకులందరికీ చూపిద్దాం సార్. షూర్, డెఫినెట్లీ. యుఎస్ వెళ్ళి ఇక్కడ హాస్పిటల్ పెడతానప్పుడు జనరల్ గా అక్కడి నుంచి వచ్చే పర్సంటేజ్, ఒకసారి యుఎస్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పర్సెంట్ ఓన్లీ 1% అని చెప్పుకోవచ్చు. అది ఎలా సాధ్యపడింది? అండ్ మీ ఫ్రెండ్స్ ఏమన్నారు అసలు? డాక్టర్ ఫ్రెండ్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ నేను ఇట్లా ఇండియాకి వెళ్తున్నాను, ఇట్లా ట్రాన్సాక్షన్ కేర్ పెడతాను అని అనుకున్నప్పుడు ఫ్రెండ్స్ షాక్డ్ అండి. సుధీర్ ఏంటి ఈ స్టేజ్ లో యు ఆర్ ఇన్ ఏ గుడ్ ఇన్ యువర్ కెరియర్, ఇక్కడ ఇన్ని లీడర్షిప్ రోల్స్ ఉన్నావు, ఇది చేస్తున్నావు, లైఫ్ ఇంత బాగానే ఉన్నప్పుడు ఇప్పుడు వెళ్తున్నావు ఏంటి అనేది కొంచెం షాక్ అయ్యారు. అండ్ ఫ్యామిలీ ఆల్సో, మై పేరెంట్స్ కి రావాలని ఉంటుంది కానీ వాళ్ళు బయటకు చెప్పారు. వాళ్ళకి ఏమని ఉంది అంటే, అక్కడ అంత మంచి లైఫ్ ఉంది, బాబుకి ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు పిల్లలతో ఇక్కడికి వచ్చి కష్టపడతారా అనేది చాలా ఉండే. కానీ ఇన్సైడ్ దే ఆర్ హ్యాపీ. కానీ బయటకు చెప్పడం పేరెంట్స్ కి అది ఉంటుంది, కొడుకు కష్టపడద్దు కదా అని ఇక్కడికి వచ్చేసేసి. ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ ఆల్సో షాక్డ్. బట్ ఇక్కడికి వచ్చి నేను చేశాక దే ఆర్ వెరీ హ్యాపీ. ఐ థింక్ సుధీర్ అనుకున్నది చేశాడు అనేది. కరెక్ట్ సార్. అంటే జనరల్ గా హాస్పిటల్ కట్టేటప్పుడు ఆ హాస్పిటల్ నీడ్ కి తగ్గట్టుగా ప్లానింగ్ అది చేసుకుంటాం కదా, సో దీనికి ఎలాంటి కేర్ తీసుకున్నారంటే ఏం చెప్తారు? అంజలి గారు, మేము ప్లానింగ్ చేసేటప్పుడు ట్రాన్సిషన్ కేర్ వి వాంట్ టు మేక్ ష్యూర్ అంత లైట్ ఉండాలి, కంపల్సరీ వెంటిలేషన్ బోత్ సైడ్స్ ఉండాలి. మీరు ఇప్పుడు ఎక్కడ చూసిన ఆల్వేస్ లో సన్ బోత్ సైడ్స్ ఉంటుంది, నార్త్ అండ్ సౌత్ బోత్ సైడ్స్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దే షుడ్ ఫీల్ లైక్ అన్ హోమ్. హోమ్ లో ఉన్నట్టే ఉండాలి. మీకు అందరికి తెలుసు కూడా వైటమిన్ డి ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ లైటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మూడ్ ఎలివేషన్. అవన్నీ ఉంటే కన్ఫ్యూజన్ కానీ, కాగ్నేటివ్ డిక్లైన్ కానీ ఇవన్నీ తగ్గిస్తాం. మేము అలానే ప్లాన్ చేసామండి. మొత్తం ఆల్వేస్ అన్ని 7 feet ఉంటాయి. రూమ్స్ అన్ని యూ ఫీల్ లైక్ అన్ హౌస్. మీరు ఏ రూమ్ తీసుకున్నాం అది దే హ్యావ్ ఎవ్రీథింగ్. బెడ్ వైజ్ కానీ, టీవీ వైజ్ కానీ, డెకరేటివ్ కానీ, వాళ్ళు దే కెన్ కీప్ దేర్ ఓన్ పిక్చర్స్. అవన్నీ దే షుడ్ నాట్ మిస్ హౌస్. అది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చే పేషెంట్స్. దే ఆర్ గోయింగ్ టు స్టే 4 to 6 weeks ఉంటారు. అండ్ హౌస్ అనే ఎన్విరాన్మెంట్ మిస్ కాకుండా అలానే చేస్తాం. హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ అనేది అసలు ఎక్కడ కనబడదు ఇక్కడికి వస్తే. కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఇక్కడ ఇంకొక పేషెంట్ ఉండే అవకాశం ఉందండి రైట్ నౌ? పేషెంట్ తో పాటు ఇంకొక రెసిడెంట్ తో పాటు ఇంకొక అటెండర్, ఒక అటెండర్ కి ఇంకొక బెడ్ ఉంటుంది, వాళ్ళు ఉంటారు. 2 people కెన్ స్టే ఇన్ ఈచ్ రూమ్. ప్రస్తుతానికి ఇక్కడ ఈ ప్రెసెంట్ ప్లేస్ లో ఏ ప్రాబ్లమ్స్ మీద ఇక్కడ వచ్చిన పేషెంట్స్ ఉన్నారు ఒక్కసారి మనం చెప్పే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ సార్. అంటే యాక్చువల్లీ ఫుడ్ కూడా మీరు ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నట్టున్నారు కదండి? అవును, ఫుడ్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తాం. ఎందుకని, కారణం ఏంటి? అంటే వీళ్ళు ఇక్కడ వచ్చేవారికి న్యూట్రిషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్ అండ్ కాఫీ అండ్ డిన్నర్. అండ్ మా డైటీషియన్ రికమెండేషన్స్ ప్రకారం వాళ్ళకి డైటీషియన్ రికమెండేషన్స్ ప్రకారం విల్ ప్రొవైడ్.
ఎందుకంటే న్యూట్రిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద రికవరీ అండి. కరెక్ట్ బికాస్ దే నీడ్ మజిల్ మ్యాస్ గ్రో కావాలి, కరెక్ట్ దే నీడ్ నర్వ్ స్టిమ్యులేషన్స్ కావాలి. ఇవన్నింటి కోసం న్యూట్రిషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మా Correct. డైటిషియన్ రికమెండేషన్ ప్రకారం ప్రతి రెసిడెంట్ కి మేము ఒక గైడ్ లైన్స్ ప్రకారం రికమెండ్ చేస్తాం. రికవరీ ఆల్సో చాలా ఫాస్ట్ గా అయిపోతుంది న్యూట్రిషన్ తోటి, గుడ్ Absolutely. న్యూట్రిషన్ ఉంటే. అవును అవును కరెక్ట్. ప్రస్తుతానికి ఇక్కడ ఒక రెసిడెంట్ ఉన్నారు, వారు ఏ ప్రాబ్లం తిట్టుకొచ్చారు ఏంటనేది జస్ట్ వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. శర్మ గారు అండి, నమస్కారం శర్మ sir. గారు యాక్చువల్గా యుఎస్ నుంచి వచ్చారు కదా, యుఎస్ నుంచి వచ్చారు. వాళ్ళ ఫాదర్ ని Oh. సి స్పైన్ సర్జరీ అయితే మా Oh. దగ్గర పెట్టారు ఫర్ రికవరీ కోసం. మ్మ్. సార్ రమణమూర్తి గారు చాలా ఓపిక, చాలా వైజ్, వెరీ వెరీ ఇంటెలిజెంట్, వెరీ వెరీ ఇంటెలిజెంట్. రైట్. ఈజ్ చెప్పండి శర్మ గారు. స్పైనల్ కార్డ్ ఇంజరీ కానీ వచ్చారండి సి అంటే నెక్ దగ్గర అండి. C3 C4 దగ్గర స్పైన్ ప్రెస్ అయిందని చెప్పి దాన్ని ఎక్స్పాన్షన్ కోసం సర్జరీ అయింది. దాని తర్వాత ఇక్కడ రీహాబ్ కొని వచ్చారు. ఫిజియోథెరపీ అనండి, లేకపోతే ఈవెన్ ఫ్రమ్ న్యూట్రిషన్ పర్స్పెక్టివ్ ఆల్సో చాలా మంచిగా దే ఆర్ టేకింగ్ very కేర్ ఆఫ్ nice. us. Very good. Actually the whole staff is good. His bright spot is when he sees the two physiotherapists come in. ఓ రైట్. He wants to get well as soon as possible. So for bright spot in his days, 2 times when the physiotherapists come in to take a look at it. దట్స్ But వెరీ నైస్. facility is very good. మా తమ్ముడు, he lives in Australia. Actually first వచ్చి వేరే ఫెసిలిటీ చూసి అది వద్దు ఇదే బాగుంది అని చెప్పి ఇక్కడికి వచ్చారనమాట. దట్స్ వెరీ నైస్. we're very happy with how they're treating us. దట్స్ వెరీ Thank you, నైస్ thank అండి. you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you. సార్ ఇప్పుడు ఈ పేషెంట్ దేనికోసం వచ్చారు సార్? ఇప్పుడు ఈ పేషెంట్ బ్లీడ్ అయినాక, బ్రెయిన్ బ్లీడ్ అయ్యాక వెంటిలేటర్ మీద పెట్టాక తర్వాత ట్రైకోస్టమీ అని చెప్పాను కదండి. అవును. ట్రైకోస్టమీ కేర్ అండ్ రైల్స్ ట్యూబ్ ఉంటుంది. ఈ రెండు కేర్ ఇక్కడ అవసరం. ఇంటికి తీసుకెళ్ళడం చాలా కష్టం. చాలా కష్టం. మా దగ్గర 24 hours రెస్పిరేటరీ థెరపిస్ట్ ఉంటారు, Mm. క్రిటికల్ కేర్ డాక్టర్ ఉంటారు, అండ్ న్యూట్రిషన్ సప్లిమెంట్, న్యూట్రిషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా. Correct. ఇవన్నీ ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తాం. That's right. అండ్ ఇంకొకటి నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది, ఎండ చక్కగా లోపలికి వస్తుంది. జనరల్ గా సార్ మన ఐసీలోకి వెళ్ళి ఎన్ఐసీయూ కానీ ఐసీలోకి వెళ్తే చిల్డ్ ఏసీ ఉంటుంది. వీళ్ళకి కొన్ని కండిషన్స్ లో అంత చల్లగా ఉంటే కొంచెం కష్టమే. లంగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే మీరు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి రికవరీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. చాలా ఫాస్ట్, మీరు కరెక్ట్ క్యాచ్ చేశారు. Absolutely. బికాస్ సన్లైట్ చూడండి మీకు 2 windows తోటి చాలా Absolutely. పడుతుంది, అండ్ పేషెంట్ కి రికవరీ చాలా తొందర అవును, అవుతుంది. ఎండ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 24/7 మనం ఏసీలో చిల్డ్ గా ఉంచడం అనేది అబ్సల్యూట్లీ నాట్ అడ్వైజబుల్. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. అబ్సల్యూట్లీ అండి. దట్స్ రియల్లీ అమేజింగ్ అండి. అంటే రికవరీ వాళ్ళకి చాలా ఫాస్ట్ గా చాలా ఉంటుంది fast గా అన్డౌటెడ్లీ. Sure. సో నైస్. థ్యాంక్ యూ అండి. సార్ అంటే ఇక్కడ ఐసీయూ ఉందా అని డౌట్ వచ్చింది సార్. సో బయట బోర్డు చూస్తే ఐసీయూ అని కూడా ఉంది. అవును, లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్ అండి. ఆహా. పేషెంట్స్ కి వెంటిలేటర్ వీనింగ్ కావాలనుకున్నా, మ్మ్. కొందరికి బైపాప్ మిషన్ మీద పెడతారు అవును. ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఇట్లా మ్మ్, కొంచెం, మ్మ్. అండ్ కొందరికి కంటిన్యూస్ గా సక్షన్స్ అవసరం పడుతుంటది. Oh. ట్రైకోస్టమీ సక్షన్స్ కంటిన్యూస్ గా చేస్తూ ఉండాలి. ఓ అండ్ కొందరికి మెడికేషన్స్ కంటిన్యూ, యాంటీబయాటిక్స్ తో పాటు కొంచెం ప్రెషర్ సపోర్ట్ కావాలి. మ్మ్. హాస్పిటల్లో ట్రీట్ అయ్యారు కానీ ఇంకొంచెం 1 week 2 weeks మానిటర్ చేయాలి, క్లోజ్ మానిటరింగ్ చేయాలి మ్మ్. లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్. అప్పుడు రెసిడెంట్ ని మేము ఇక్కడ పెడతాం. ఓ ఒక కపుల్ ఆఫ్ డేస్ ఉన్నాక మళ్ళీ స్టేబుల్ అయిపోయాక విల్ షిఫ్ట్ టు ద రూమ్, రైట్. ఇండివిజువల్ రూమ్. అండ్ వీ Right. హ్యావ్ ప్రైవేట్ లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్ బెడ్స్ ఆల్సో దేర్, అంటే సింగిల్ రూమ్ వేర్ విల్ డూ కంప్లీట్ లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్. అవునా సార్? మ్మ్. సో అవి కూడా ఇక్కడ పక్కనే ఉన్నాయండి. పక్కనే ఉన్నాయి. Go ahead and have a look, sir. అండ్ వీ హ్యావ్ వెంటిలేటర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ Mhm. షార్ట్ వెంటిలేటర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చేస్తాం అన్నట్టు లాంగ్ టర్మ్ అక్యూట్ ఓకే కేర్. ఓకే. యాక్చువల్లీ యంగ్స్టర్ 24 years old ఒక రెసిడెంట్ ఒక ఆయన బైక్ యాక్సిడెంట్ అయింది. సో లోపల వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. వీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దమ్ అబ్సల్యూట్లీ. అండ్ డాక్టర్ గారు కూడా లోపలికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అనే పాయింట్లో ఉన్నారు. సో వాళ్ళు అసలు యాక్చువల్లీ ఏ సిచ్యువేషన్లో ఇక్కడికి వచ్చారండి? యాక్చువల్గా బైక్ నడుపుతుండే అండి, బైక్ నడుపుతుంటే ఈ ఫెల్ డౌన్, ఓ. ఏదో రోడ్డు దగ్గర ఏదో బాగాలేకుండా పడిపోయారట. మ్మ్. సర్వైకల్ స్పైన్ ఇంజరీ అయింది, C5 C6 స్పైన్ ఇంజరీ అయిపోయి ఈ బిలో వేస్ట్ నుంచి సెన్సేషన్స్ లో ఓ ఇక కంప్లీట్ లోవర్ లిమ్స్ ఏం చేయాయి, బిలో సెన్సేషన్స్, ఇక్కడ సెన్సేషన్స్ ఏమి ఉన్నాయి, మ్మ్. అండ్ బౌల్ అండ్ బ్లాడర్ ఆల్సో డజంట్ వర్క్. ఓ ఇక అతన్ని హాస్పిటల్లో సర్జరీ అయిపోయాక ఇక్కడికి పంపించారు. సర్జరీ అంతా పర్ఫెక్ట్ గా సర్జరీ అంతా పర్ఫెక్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడికి రికవరీ కోసం ఇక్కడికి వచ్చారు. మ్మ్. అండ్ విల్ టేక్ కేర్, గుడ్ కేర్ ఆఫ్ దెమ్. మ్మ్. అదే సేమ్ ట్రాన్సాక్షన్ కేర్ లో వీ డూ కంటిన్యూస్ న్యూట్రిషన్ ఇస్తాము, అండ్ ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, ఎవ్రీథింగ్ విల్ కేర్. అండ్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడం ఇంపార్టెంట్ థింగ్. కరెక్ట్ కరెక్ట్. అండ్ ఎన్ని రోజులు అయిందండి ఇప్పుడు వచ్చేవాడు? ఇచ్చి ఆల్మోస్ట్ 3 days అవుతుంది. ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు మీ ఉద్దేశం? ఆల్మోస్ట్ ఇది సర్వైకల్ స్పైన్ ఇంజరీ కాబట్టి చాలా చాలా టైం చాలా పడుతుంది. టైం పడుతుంది. టైం పడుతుంది. I know. అది మెయిన్ థింగ్ ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే రికవరీ కోసం ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం, Mm. బెడ్ సోర్స్ రాకుండా చూసుకోవడం,
గుడ్ న్యూట్రిషన్ ఇవ్వడం, కరెక్ట్. బికాస్ మజిల్ అంతా ఎట్రోపీ కాకుండా చూసుకోవడం, అండ్ రెగ్యులర్ ఫిజియోథెరపీ, రెగ్యులర్ అక్యుపేషనల్ థెరపీ, అండ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ Yeah. బాల్ అండ్ బ్లాడర్ ని టేక్ కేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ స్పైన్ ఇంజురీస్ అప్పుడు వాళ్ళు కదలడానికి ఏముండదు, అలా పడుకునే ఉంటారు వాళ్ళు. ఇలాంటప్పుడే బెడ్ వూండ్స్ కూడా వచ్చేస్తూ Bed ఉంటాయి, sores వస్తాయి. మూమెంట్ ఉండదు. Ah. సో ఇలాంటి టైంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు సార్? బెడ్ సోర్స్ కోసం ప్రోటోకాల్స్ ఉంటాయండి. ఎవ్రీ 2 hours మనం పేషెంట్ ని రొటేట్ చేయాలి, చెక్ ఎవ్రీ 2 hours. Okay. వాళ్ళకి సపరేట్ బెడ్స్ ఉంటాయి యాక్చువల్ గా, నింబస్ బెడ్స్ అని సపరేట్ బెడ్స్, ఎయిర్ బెడ్స్ అని ఉంటాయి. వాళ్ళకి అవి కంపల్సరీ యూజ్ చేసి చూడాలి. మనకి ఇక్కడ అవైలబిలిటీ Okay, yeah, we have nimbus beds, and every 2 hours nurse will and what boy will turn over the patient, make sure pressure in ఏమి ప్రెషర్ ఆల్సో రాకుండా చూసుకోవడానికి. అండ్ మా మెయిన్ థింగ్ వి రన్ ఏ క్యాంపెయిన్ ఇయర్ 100 days వరకు ఒక్క బెడ్ సర్ కూడా రావకూడదు మన ఫెసిలిటీలో. దట్స్ ద మెయిన్ థింగ్. అండ్ ఫర్ ద పాస్ట్ 4 weeks వి నెవర్ డాక్యుమెంటెడ్ ఏ ప్రెషర్ సర్. మీ నంబర్ NIC లో ఉన్న చిన్న పిల్లలు, వాళ్ళకి హార్ట్ ఇష్యూను, బ్లూ బేబీస్ ఎవరో ఉంటారు కదా, అదే బ్రెయిన్ ఇష్యూ ఏదో ఒకటి, వాళ్ళు నెలల తరబడి పడుకుని వెంటిలేటర్ మీద ఉండి ఉండి అసలు వీపు మీద పాపం చంటి పిల్లలకి పుళ్ళు వచ్చేస్తాయి. అది చాలా ఇంపార్టెంట్ అండి. అదే ఎవ్రీ 2 hours ప్రోటోకాల్స్ అండి, ఇవన్నీ గైడ్ లైన్స్ ని ఫాలో కావాలి. మనం గైడ్ లైన్స్ ని టైం కి ఫాలో అయిపోతే సగం ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయొచ్చు. ఇవన్నీ ఎవిడెన్స్ బేస్డ్ ప్రోటోకాల్స్. ఇప్పుడు ఏదో మేము చేసినాయి అని కాదు, దీస్ ఆర్ ఆల్ స్టడీస్ హావ్ డన్. ఏమి చేయాలి, వూండ్ కేర్ కాకుండా ఉండడానికి ఏమి చేయాలి, ప్రెషర్ సోర్ కాకుండా ఉండడానికి ఏం కావాలి, అది ఒక స్టడీస్ చేశారు. దాని ప్రకారం మనం ఫాలో అయితే చాలు, వీల్ ప్రివెంట్ సో మచ్. ఇప్పుడు ఒక ప్రెషర్ సోర్ వచ్చింది అనుకోండి, మళ్ళీ దాని ట్రీట్మెంట్ కి చాలా ఖర్చు అయిపోతుంది. దానికి ట్రీట్మెంట్ కి ఖర్చు అయిపోతుంది, సెప్సిస్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యి సెప్సిస్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, పేషెంట్ మొటాలిటీ ఇంక్రీజ్ అయిపోతుంది. వాళ్ళకి అది మళ్ళీ షుగర్ ఉన్నా బీపీ ఉన్నది ఇంకా పెద్ద ప్రాబ్లం. వూండ్ హీల్ కాదు, ఇవన్నీ చాలా కష్టం. మళ్ళీ పేషెంట్ కి చాలా ఎఫెక్ట్ పడిపోతుంది, హాస్పిటల్ లెంత్ ఆఫ్ స్టే ఇంక్రీజ్ అయిపోతుంది, చాలా రోజులు ఉండవలసి వస్తుంది. అవి ప్రివెన్షన్ తీసుకుంటే చాలా థింగ్స్ మనం యాక్చువల్ గా హాస్పిటల్ రీఅడ్మిషన్స్ కి తగ్గిస్తాం. అబ్సల్యూట్లీ. సో వీరు ఏ ప్రాబ్లమ్ తో వచ్చారండి? వీరు బ్యాక్ సర్జరీ అయ్యాక ఇక్కడికి వచ్చారండి. అంటే L4 L5 సర్జరీ అయ్యాక ఇక్కడికి వచ్చారు. రెగ్యులర్ గా మెడికేషన్స్ తో పాటు న్యూట్రిషన్ అండ్ రెగ్యులర్ గా సెషన్స్ అవుతున్నాయి, అన్ని సెషన్స్, ఫిజియోథెరపీ సెషన్స్. ఎంత ఏజ్ అండి ఆయనకి? 76. ఓకే, రికవరీ ఎలా ఉందండి? చాలా బాగుందండి. యాక్చువల్లీ ఈజ్ వాకింగ్. అవునా? వాకింగ్ ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఓకే, చెప్పండి చంద్రారెడ్డి గారు. నాకు యశోదాలో బ్యాక్ సర్జరీ అయింది. ఓకే, ఫిజియోథెరపీ కోసం ఇక్కడికి వచ్చా. ఓకే, ఫిజియోథెరపీ బాగానే చేస్తున్నారు. 3 రోజులు అయింది వచ్చి, ఇది 4వ రోజు. శుభం. ఉదయం 11:30కి వచ్చి 12:30-12:45 దాకా చేస్తారు. నాకు బాగా కాళ్ళు అంతా వెయిట్లు కట్టి లేపిస్తున్నారు. తర్వాత వాకర్ పెట్టి లేపిచ్చేసి నడిపిస్తున్నారు. నడుస్తున్నారు మీరు? అదే వాకర్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. చాలా ఫాస్ట్ గా రికవర్ అయినట్టే మీరు. ఫాస్ట్ అంటే నా ప్రయత్నం కూడా ఉంది దాంట్లో. అవును కదా, మీ ధైర్యం ఫస్ట్, ఆ తర్వాతే ట్రీట్మెంట్. అవును, కరెక్ట్. వాకర్ పెట్టుకొని ఇక్కడ పెట్టేసి నన్ను 10 సార్లు కూర్చొని పెట్టారు. లేచి నాకైనా వాకర్ వాళ్ళు పట్టుకున్నారు, నేను వాకర్తోనే పైకి లేచి మళ్ళీ నన్ను కూర్చొని పెడుతున్నారు, వాక్ చేయిస్తున్నారు. అంటే నాకు ఈ మోకాలు వంగిపోతున్నాయి ఫస్ట్. ఇప్పుడు డాక్టర్ గారు, ఫిజియోథెరపీ డాక్టర్ గారు అని చెప్పి ఈ కాలు బాగా నిలబెట్టి ఈ కాలు ఎత్తి పక్క ముందుకయ్యి మళ్ళీ ఈ కాలు నిలబెట్టి ఈ కాలు ఎత్తి ముందు అని నాకు ఎక్స్ప్లెయిన్ చేసి నడిపిస్తున్నారు. వెరీ గుడ్. ఏ ఊరండి మీది? మాది నెల్లూరు జిల్లా, కావల దగ్గర సోమరపడ అనే పల్లెటూరు, జలదంగ మండలం. ఓకే, తర్వాత మధ్యాహ్నం నుంచి అక్కడ తీసుకుపోతున్నారు, అక్కడికి జిమ్కి. దాని మీద కూర్చొని పెట్టి అన్ని చేస్తారు. నాకు బరుగులు గిరుగులు పెట్టి ఎత్తిస్తా. ఇక్కడ జిమ్ కూడా ఉందండి? అదే పర్వాలేదా? దాన్ని పోతారు. సైకిల్ మీద పెట్టి బిగించారు, సైకిల్ మీద పెట్టి బాగా తొక్కిచ్చారు కాళ్ళతో. తర్వాత ఒక పైపులు బిగించున్నాయి, ఆ పైపు పెట్టుకొని దగ్గరకు తీసుకుపోయి వీల్ చైర్ లో నన్ను ఆ పైపు పట్టుకొని లేపించి బాగా అడుగులు అట్టేసి దాని మీద ఒక కాలు భూమి కానిచ్చి ఒక కాలు పైకి ఎత్తి ఈ కాలు వల్ల భూమి కానిచ్చి ఈ కాలు పైకి ఎత్తించి చేయిస్తున్నారు. మీ ధైర్యానికి, మీకు దొరికిన మంచి డాక్టర్ హాస్పిటల్ కి మీరు తొందరగా నడిచేస్తారు, నో డౌట్. అందులో ఫుడ్ బాగా నచ్చిందా మీకు? బాగా సూపర్, వెరీ గుడ్. అవునండి, వెరీ నైస్. మేము వేరే దగ్గర పోవాలంటే రమేష్ రెడ్డి గారు మనవాళ్ళు కొత్తగా పెట్టారు, ఇక్కడ నేను చెప్తాను బ్రహ్మాండంగా చేస్తానని చెప్పారు. ఇక్కడికి వచ్చినాను, అదే విధంగా చేస్తున్నారు. మాకేం ఇక్కడ ఇబ్బంది లేదు. నర్స్ సిస్టమ్ గానీ, వార్డ్ బాయ్స్ గానీ
ఎనీ టైం మనం పిలవాలి అసలు అవును. ప్రతిసారి వచ్చేసి అరగంటకి అంత రూములు తొడవటం కానీ శుభం. వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో Thank మచ్. you. థ్యాంక్ యూ. చాలా హ్యూజ్ ప్లేస్ సార్. జిమ్ అంటే ఏదో మా జిమ్ లో ఇంత ఉంటుంది అనుకున్నాను. ఒక ఫ్లోర్ మొత్తం అంతా No, పెట్టారు. ఇది రియాబ్ స్పేస్ అండి. Rehab space, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అండ్ స్పీచ్ థెరపీ ఇక్కడ అవుతుంది. ద మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ కాన్సెప్ట్ ని ఎలా బిల్డ్ చేసామంటే యుఎస్ లో వీ హావ్ సెపరేట్ ల్యాబ్స్. ఇప్పుడు మరి చూడండి అక్కడ థింక్ అండ్ స్పీచ్ ల్యాబ్ అని ఉంది. అది దర్ ఇస్ అన్ ఎండ్యూరెన్స్ ల్యాబ్. అది థింక్ అండ్ స్పీక్ ల్యాబ్ అని రూమ్ ఉంది చూడండి. అది ఒకటి. నెక్స్ట్ వి హావ్ రోబోటిక్ రిహాబిలిటేషన్ అని ఇది చూపించాను ఇక్కడ. రోబోటిక్ చూడండి ఇక్కడ రోబోటిక్స్ రిహాబిలిటేషన్, గేట్ ట్రైనింగ్ ల్యాబ్ అండ్ వి హావ్ ఏడిఎల్ ల్యాబ్. ఏడిఎల్ అంటే యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్. ఇప్పుడు యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటే మనము ఇంట్లో చేసుకునేది బెడ్ నుంచి లేసాక హ్యాండ్ వాష్ చేసుకోవడం, అది కూడా ఇంపార్టెంట్. అందరికి ట్రైనింగ్ అది ఇంపార్టెంట్. స్టవ్ ని ఆన్ చేయడము, ఎలా చేయము, ఏమైనా వస్తువులు తీసుకోవడము, అవన్నీ ఇంపార్టెంట్. అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ దానికి ఇక్కడ స్పెసిఫిక్ గా ఐడియల్ ల్యాబ్ లో చూపిస్తాం. బాత్రూమ్ కి ఎలా వెళ్ళడం, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బాత్రూమ్ కి వెళ్ళాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మేము రెసిడెంట్ ని ఇలా తీసుకెళ్లిపోయి బాత్రూమ్ ఓపెన్ చేసేసుకొని వెళ్ళి బాత్రూమ్ ఎలా యూజ్ చేసేసుకోవడం కూడా చూపిస్తాం. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఐడియల్ ల్యాబ్. ఇప్పుడు గేట్ ట్రైనింగ్ ల్యాబ్ అంటే అక్కడ సపరేట్ గా గేట్ ట్రైనింగ్ ల్యాబ్ దే విల్ డూ ద తీసుకొచ్చేసేసి కంప్లీట్ గేట్ ట్రైనింగ్ చేపిస్తారు. ఇప్పుడు రోబోటిక్స్ అంటే అక్కడ ఏం జరుగుతుంది యాక్చువల్ గా? అది కాగ్నిటివ్ అండ్ అప్పర్ ఎక్స్ట్రిమిటీ, లోవర్ ఎక్స్ట్రిమిటీ ట్రైనింగ్ ల్యాబ్. అంటే మనకి ప్రజలకు అర్థమయ్యే విధంగా ఏం చెప్పగలుగుతాం? ఇప్పుడు వీక్నెస్ ఉంది అనుకోండి, ఇప్పుడు కొందరు ఇప్పుడు ఈ అప్పర్ లిమ్స్ వీక్ ఉంది, వాటిని ఎలా ట్రైన్ చేస్తారో, ఎంత స్ట్రెంత్ ఉందో చేపిస్తారు. ఇది జనరల్ గా సార్ ఈ రోజుల్లో సర్జరీ అని అంటేనే లక్షల రూపాయలతో కూడుకున్న పని. తర్వాత మళ్ళీ ట్రాన్సిషనల్ కేర్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఎన్ని లక్షలు అవుతారా బాబు అనే భయపడే పరిస్థితుల్లో ఉన్నాం యాజ్ ఏ జనరల్ పబ్లిక్ గా మాట్లాడుకుంటే. సో ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు మీరు? అంజలి గారు, చాలా సిగ్నిఫికెంట్ తక్కువ ఉంటుంది యాక్చువల్లీ. సర్జరీ అక్యూట్ హాస్పిటల్ స్టే కాబట్టి ఖర్చు ఎక్కువ అయిపోతుంది, కానీ ట్రాన్సిషన్ కేర్కి వచ్చే వరకు సిగ్నిఫికెంట్ తగ్గిపోతుందండి. అండ్ రికవరీ చాలా తొందరగా అయినందుకు రీఅడ్మిషన్ తగ్గుతుంది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా సిగ్నిఫికెంట్ తగ్గిపోతాయి. అండ్ రికవరీ చాలా ఫాస్ట్ అవుతుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనం ఆ పాయింట్ మిస్ అయిపోతుంటాం. రికవరీ అయిపోతే హాస్పిటల్కి మళ్ళీ రీఅడ్మిట్ కాలేరు అండ్ దే విల్ గో బ్యాక్ టు ద నార్మల్ లైఫ్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఖర్చు పోల్సి చాలా సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ రెసిడెంట్స్ ఉంటున్నారో ఇప్పుడు వాళ్ళతో మాట్లాడితే మనకు అర్థమైంది అదే. యాక్చువల్లీ రికవరీ ఇస్ వెరీ ఫాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ద మెయిన్ రీజన్స్ రికవరీ అంటే మల్టీ డిసిప్లినరీ టీమ్ అండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. డాక్టర్ రెగ్యులర్ గా చూడడం, లైక్ డైటీషియన్ ఉండి న్యూట్రిషన్ కరెక్ట్ టైం కి సప్లిమెంట్స్ చేయడము, న్యూట్రిషన్ ఇవ్వడము, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషన్ థెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ ఉండడం, రెస్పిరేటరీ థెరపిస్ట్ ఉండడం, కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడం ట్రాన్సిషన్ కేర్ లో. దట్ ఈస్ ప్రివెంట్స్ రీఅడ్మిషన్స్ టు ద హాస్పిటల్. కరెక్ట్. సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఇన్ ప్రైస్ ఆల్సో. కరెక్ట్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ కదా సార్? యాక్చువల్లీ ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఫార్మసీ ఇక్కడే ఉంది. అవును. ఈ ఫ్లోర్ లో ఏమున్నాయి సార్? యాక్చువల్లీ ఈ ఫ్లోర్ లో వి హావ్ కన్సల్టేషన్ రూమ్స్ అండి. వి డిజైన్ ద కన్సల్టేషన్ రూమ్స్ ఆల్సో లైక్ మూడ్ ఎలివేషన్ కోసం అలా చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరికి పెయిన్ మేనేజ్మెంట్ కోసం వచ్చిన, అవుట్ పేషెంట్ ఫిజియోథెరపీ వచ్చిన, లైట్ గ్రీన్ లో ఉంచారు మొత్తం, అండ్ అవుట్ పేషెంట్ స్పీచ్ థెరపీకి ఇలాంటివి వచ్చినా కూడా విల్ డూ దీస్ థింగ్స్. లాంజివిటీ కోసం వచ్చినా కూడా all the consultation rooms are designed for mood elevation and they depends situations and we create it. Okay and this is another consultation room andi? Yeah, it's another consultation room. oka dantlo green oka dantlo blue బాగుంది కలర్ కాంబినేషన్స్. ఓకే, ఇది ఈ కన్సల్టేషన్ కి యూస్ చేస్తున్నారు? పెయిన్ మేనేజ్మెంట్ కి యూస్ చేస్తాము కన్సల్టేషన్ అండ్ రెగ్యులర్ కన్సల్ట్స్ కి, పీటీ కన్సల్ట్స్, ఫిజియోథెరపీ కన్సల్ట్స్, ఆక్యుపేషనల్ థెరపీ కన్సల్ట్స్ ఇవన్నిటికి. ఓకే, అంటే 1-to-1 ఉంటాయండి ఇవన్నీ? Okay. 1-to-1 consults. We want to consult outpatient consults. Right. And the main thing, the front elevation kuda meer chuste we did open space ఉండేటట్టు, and they should not feel like a closed environment కి వచ్చినట్టు ఉండదు కూడా. చాలా పెద్ద హాస్పిటల్స్ లో ఆ ఎన్విరాన్మెంట్ ఉండదు. అండ్ మోర్ ఓవర్ పార్కింగ్ పెద్ద న్యూసెన్స్. కరెక్ట్ చెప్పాలంటే మీకు చాలా పార్కింగ్ ఉంది, ఇబ్బంది లేదు. 2 cellars parking. True. And families attenders వచ్చినా కూడా they can watch TV and they can use Wi-Fi యూజ్ చేసుకొని they can do that one, because the main thing is అంటే వాళ్ళు వస్తే ఇక్కడ 6 weeks 4 to 6 weeks ఉంటారు. అవును. They should feel they're coming to a place, అక్కడ చాలా రోజులు ఉన్నా కూడా they should not stressed out. Correct. And that is very very important. Absolutely. ఇంతకీ ఎవరెస్ట్ పేరు ఎందుకు పెట్టాలో చెప్పలేదు సార్ మీరు? I think ఎవరెస్ట్ అంటే మీరు ఒకసారి చూస్తే ఎవరెస్ట్ ని ఇట్స్ అపిల్ క్లైంబ్. అవును. లోకల్ లో చూసుకుంటే ఎవరెస్ట్ లో 2 సింబల్స్ ఉంటాయండి, 2 హిల్స్ ఉంటాయి. వన్ ఇస్ రెసిడెంట్, వన్ ఇస్ VA. మా టీమ్ అండ్ వన్ ఇస్ రెసిడెంట్. రైట్. We both climb together this uphill.
ఆ జర్నీని మేము ఇద్దరం కలిసి ట్రావెల్ చేద్దాం, Right. రికవరీ తీసుకొస్తాం అనేది మెయిన్ థింగ్. ఓకే, ద అదర్ థింగ్ ఈజ్ ఎవరెస్ట్ ఎప్పుడు చూసినా కూడా ఎవరెస్ట్ క్లైమ్ చేయడం చాలా కష్టం ఉంటుంది. కరెక్ట్, బికాస్ వీఆర్ క్వాలిటీలో వీ వాంట్ టు బి ద బెస్ట్. కరెక్ట్, ఆ పీక్ కి సమిట్ కి రీచ్ అయ్యడానికి క్వాలిటీ వీ ఆల్వేస్ వాంట్ టు రీచ్ దట్ సమిట్. దట్స్ ద మెయిన్ థింగ్. టూ That's థింగ్స్, very nice. ఒకటి అపిల్ క్లైమ్ ని వీల్ హెల్ప్ ద రెసిడెంట్ టు రీచ్ దట్ అపిల్ క్లైమ్, విల్ బి పార్ట్నర్ విత్ ద రెసిడెంట్ రికవరీలో. నెక్స్ట్ థింగ్ క్వాలిటీలో వీఆర్ ద బెస్ట్ అని ట్రాన్సిషన్ కేర్. అండర్స్టాండ్. రియలీ ట్రాన్సిషనల్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఇలాంటి ఏమంటారు అప్డేట్ ఉన్న టెక్నాలజీ ఉన్న కేర్ హాస్పిటల్స్ చాలా తక్కువ యాక్చువల్లీ, కేర్ స్టేషన్స్. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అంజలి. మనస్ఫూర్తిగా అంటే పేషెంట్స్ అందరికీ, పేషెంట్స్ అంటే మీకు ఈయన కోపం వస్తుంది, రెసిడెంట్స్ అందరికీ కూడా తెలియాలి ఏంటంటే ఇక్కడ ఇంత అప్డేట్ టెక్నాలజీ ఉంది, మనం తొందరగా రికవరీ అవ్వచ్చు అన్న పాయింట్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అంజలి గారు. Thank you, థ్యాంక్ యూ sir. ఫర్ కమింగ్.